నమస్తే, వెల్కమ్ టు రికాక్షన్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఒక గెస్ట్ ఉన్నారు. బేసిక్గా ఎవరైనా మనని ఏం చేస్తావని అడిగితే, మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఫస్ట్ అబ్బా వీడికి నేను అనవసరంగా దొరికినా, ఇక్కడికి ఎందుకు వచ్చినా అనేసి అనుకుంటాం. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా. సో స్టూడెంట్స్కి మోస్ట్ హాంటింగ్ అనిపించే ఏం చేస్తున్నావు అనే మాటని ఒక డైరెక్టర్ మూవీగా తీశారు. ఇందుకే ఆ సినిమాలో కథ ఏంటి అండ్ ఎందుకు అసలు ఈ సినిమా తీయాలి అండ్ ఆ డైరెక్టర్ యొక్క మొత్తం స్టోరీని మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సో మనతో ఉన్నారు భరత్ మిత్ర గారు. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? యా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూవీ గురించి విన్న తర్వాత ఏం చేస్తున్నావు అనే టైటిల్ నాకు బాగా అనిపించింది అనమాట, అట్రాక్టివ్గా. అసలు ఏంటి ఇది, ఏదైనా పేరు పెడతారు ఇంకేదైనా పెడతారు కదా, ఏం చేస్తున్నావు అనే మాటనే పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఫస్ట్ మూవీ కదా, స్టార్ కాస్టింగ్ అదంతా ఏం లేదు. సో చిన్న అటెన్షన్ గ్రాప్ చేయాలి, టైటిల్తోనే అటెన్షన్ గ్రాప్ చేయాలని ఆ మూడ్లో పెట్టిన టైటిల్ అనమాట. ఓకే, ఎవరిది ఐడియా? ఐడియా నాది. బికాజ్ టైటిల్ ఎంత అయితే అటెన్షన్ ని గ్రాప్ చేసిందో దానివల్ల సినిమా చూడాలనే ఒక క్యూరియాసిటీ వచ్చింది. ఏం చేస్తున్నావు అనే దాన్ని అనుకుని అసలు ఏం స్టోరీ ఉంటది అన్నది బేసిక్ పాయింట్ మాకు వచ్చిన డౌట్. అండ్ స్టోరీ మొత్తం కూడా ఏం చేస్తున్నావుకి యాక్ట్ అయింది. బట్ ఈ సినిమా స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? ఇదేం లేదు, అంటే హీరోని నన్ను మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఒక 18 to 30 years పీపుల్ని అట్రాక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసామన్నమాట. సో అలా స్టార్ట్ అయింది. స్టోరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? స్టోరీ ఏం లేదు, అంటే మూవీ చేద్దాము అని డిసైడ్ అయ్యాక జస్ట్ మాకు ఒక 1 week పట్టింది అది రాసుకోవడానికి. అంటే మీరు ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఏ ఐడియా లేకుండా అప్రోచ్ అయ్యారు? లేదంటే ఇనిషియల్లీ ప్రొడ్యూసర్ మూవీ చేద్దామని ఫిక్స్ అయ్యాడు, అంటే ఒక ఈ టీంతో వీళ్ళతో మూవీ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత స్టోరీ చెప్పాం. అంటే ఆ తర్వాత స్టోరీ మూవీ చేయాలి అనుకున్న తర్వాతనే స్టోరీ అనుకున్నాం. ఓకే, ఈ మెయిన్ గా ఈ మూవీలో మీ తమ్ముడు విజయ్ రాజ్ కుమార్ హీరో కదా. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు ఏం లేవు, అంటే ఆ ప్రొడ్యూసర్ మా తమ్ముతో ఆల్రెడీ ఒక ఇండీ ఫిలిం చేశాడనమాట. సో వాళ్ళకి ఆ ర్యాపో ఉంది. సో ఒక సినిమా చేద్దాము అన్న జోన్లో ఉన్నారు వాళ్ళు. ట్రై చేశారు, వేరే డైరెక్టర్స్ వాళ్ళని ట్రై చేశారు. సో ఆ తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను మీకు చెప్దాం అనుకున్నా, ఈటీవీ విన్ లో ఆల్రెడీ ఇది స్ట్రీమ్ అవుతుంది. సో ఆ సినిమా గురించి ఎక్కడ చూసినా రీల్స్ కనిపిస్తున్నాయి, పాజిటివ్ గా చాలా మంది షేర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ద మ్యూజిక్ అనేది బాగా ప్లస్ అయిందని మాకు అనిపిస్తుంది. బీయింగ్ యాజ్ అ ఫిలిం మేకర్ మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది ఈ మూవీలో మ్యూజిక్ పైన? మ్యూజిక్ గోపి సుందర్ గారు కదా, ఆబ్వియస్లీ తను బాగా ఇచ్చారు, సాంగ్స్ కూడా అవన్నీ బాగా ఇచ్చారు. బాగుంది, అంటే మ్యూజిక్ మీద కొంచెం ఎక్కువ వర్కే చేసాము, బెటర్గా ఉంది. అయితే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని మీరు అప్రోచ్ అయ్యారు. అంటే ఏం లేదు, మేము అప్రోచ్ అయ్యి వర్బల్గా ఏం చెప్పలేదు వాళ్ళకి, తనకి విజువల్స్ చూపించాం అనమాట. అంతకుముందు ఒక షెడ్యూల్ అయిపోయింది ఆల్రెడీ, ఒక 3 days 4 days షెడ్యూల్ అయిపోయింది. మా దగ్గర రష్ ఉండే. సో హీ లవ్డ్ ఇట్, ఆ కట్ తనకు నచ్చింది. సో అది స్టోరీ నరేషన్ ఇచ్చాను తనకు కూడా, కాకపోతే ఆ విజువల్స్ చూసాక ఇంకెక్కువ తను కొంచెం చేద్దామన్న అని డిసైడ్ అయ్యారు. అండ్ మూవీ చూసినా కాబట్టి నేను పర్టికులర్ గా లొకేషన్స్ అన్ని కూడా నాకు బాగా నచ్చినాయి. ఓకే, మెయిన్ గా మీరు లొకేషన్స్ ని ఎట్లా చూస్ చేసుకున్నారు స్టోరీ కోసం? లొకేషన్స్ అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సీన్ని బట్టి ఏం కాదు, క్యారెక్టర్ బట్టే లొకేషన్స్ అనమాట. సీన్ని బట్టి డే ఆ నైటా, ఫైర్ ఉండాలా వాన్ ఉండాలా అది డిసైడ్ అయ్యాము. లొకేషన్స్ అయితే క్యారెక్టర్స్ని బట్టి లొకేషన్స్. ఓకే, సో మీరు ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ గా చాలా మంది కొత్తగా రావాలనుకుని కొన్ని డౌట్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ స్టోరీని తీద్దాము అనుకున్న తర్వాత బేసిక్ వర్క్ గా ఫస్ట్ మీరు ఫౌండేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? చెప్పా కదా, మెయిన్ వచ్చేసి 18 to 30 ఆ యంగ్స్టర్స్ని టచ్ చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్ ఉండే. ఎందుకంటే ఏ స్టార్ క్యాస్ట్ వీళ్ళందరూ లేకుండా ఎవరన్నా మనల్ని అటెన్షన్ ఇస్తారా అంటే యూతే అనమాట. సో వాళ్ళకి టచ్ అవ్వాలి అనేది మెయిన్ ముందు నుంచి అనుకున్నది. సో వాళ్ళకి అనుగుణంగానే రాసుకున్నాం. సో స్టోరీ లైన్ మీకు ఎట్లా ఐడియా వచ్చింది?
స్టోరీ లైన్ అనేది బేసిక్గా బీటెక్ అయిపోయాక ఒక లైఫ్ ఎట్లుంటుంది అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని రాద్దాం అనుకున్నాము. ఆ మిగతా లేయర్స్ అన్నీ ఆ తర్వాత రాసుకున్నాయి, అంటే దానికి తగ్గట్టు ఆ తర్వాత రాసుకున్నాయి. అంటే ప్రొడ్యూసర్కి ఫస్ట్ నరేషన్ ఇచ్చాక ఏదో మిస్ అవుతుంది అని చెప్పారనమాట. ఆ తర్వాత ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేసాం. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు బిల్డ్ చేసిన విధానం బాగుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ మీరు డైరెక్ట్గా చూపించకపోయిన విషయంలో మనకు అర్థం అవుతుంది కదా వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి. సో మీరు క్యారెక్టర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలని దానిపైన మన పర్టికులర్గా వర్క్ చేశారా? వర్క్ ఏం లేదు. ఒక బీటెక్ అయిపోయిన బాయ్ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటారు, అంటే ఎట్లాంటి సర్కిల్ ఉంటుంది, ఏజ్లో ఉంటారు, అంటే వాళ్ళందరూ లైఫ్లో ఒక పాయింట్లో ఏదో చేద్దాం అనుకుంటారు. సో చేసినోనికి ఒకలాగా ఉంటుంది, చేయనోనికి ఒకలాగా ఉంటుంది. సో వీళ్ళతోని తనని సరౌండ్ చేద్దాం అనుకున్నాం అనమాట. అంటే అందరు ఒకే ఫేజ్లో ఉన్నారు ఆర్ ఉండేవాళ్ళు. సో అది బేసిక్ ఐడియా. మీది ఫస్ట్ ఫిలిం ఇది, బట్ చూడడానికి విజువల్ పరంగా, మ్యూజిక్ పరంగా, టెక్నికల్ గా కూడా చాలా బాగుంది. అండ్ చాలా చోట్ల అదే భలే తీసాడే అనిపించింది. సో ఈ రకంగా మీరు తీసుకొస్తున్నారు అంటే ఈ మూవీని ఇట్లా తెస్తున్నారు అన్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని ఉంటారు కదా, ఇందులో అస్సలు వేలు పెట్టకూడదు అంటే. కామన్ గా అందరూ ఫిలిం మేకర్స్ రెగ్యులర్ గా చేసే వాటిని మీరేమైనా అవాయిడ్ చేశారా? బేసికలీ అందరు ఫిలిం మేకర్స్ రెగ్యులర్ ఎట్లా ఇస్తారో తెలియదు నాకు, కానీ ఎడిట్లో నేను అసలు వేలు పెట్టలేదు అనమాట. తను ఎడిటర్ మాకు 3:45 వచ్చింది ఫుటేజ్, 3 గంటల 40 నిమిషాలు వచ్చింది. తను ఒక గంటన్నర లేపేశాడు. సో బేసిక్ రూల్ తను నాకేం చెప్పాడంటే, కొత్త వాళ్ళు కదా భరత్, 2 అవర్స్లో వెళ్దాము, 2 అవర్స్కి మించొద్దు అన్నాడు అనమాట. సో అది బేస్ రూల్ తనది. సో దాంట్లో ఇంకా నేనేం అది చేయలేదు. అండ్ సినిమాలో మీరు కొత్త వాళ్ళు అంటున్నారు కానీ సినిమాలో మంచి ప్యాడెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ నుంచి మీరు ఒక కొత్త ఫిలిం మేకర్ గా ఏం ప్రశ్న ఎదుర్కొన్నారు? బేసిక్ గా వాళ్ళు ఏమైనా అడిగారా? లేదంటే అదేం నేను ఫేస్ చేయలేదు యాక్చువల్లీ. అంటే వాళ్ళకి కొత్త పాత అనేం ఉండదు, సీన్ ఏంటి అనేది బేసిక్ ఉంటుంది వాళ్ళకి. రాజీవ్ కనకాల గారి దగ్గర కొంచెం అది ఫేస్ చేశా. అంటే ఇది ఓకేనా, నీకు ఓకే అయితే నాకు ఓకే అని అడిగారు అనమాట. సో నువ్వు క్లియర్గా ఉన్నావా అని అడిగారు నన్ను. సో ఐ వాస్ క్లియర్ ఎట్ దట్ టైం. అలా చేసాను. ప్రాజెక్ట్ అంతా అయిపోయినాక ఆ యాక్టర్స్ కి ఏమనిపించింది? మీ దగ్గర షేర్ చేసుకుంటారు కదా ఒక వర్డ్. లేదు అంటే ప్రాజెక్ట్ అయిపోయాక మేము కలవలేదు. వాళ్ళు చూసుండొచ్చు, ఇప్పుడు ఓటీటీలో చూసుండొచ్చు, కానీ డ్యూరింగ్ షూట్ వాళ్ళకి అర్థమైంది. అంటే సీన్ పేపర్స్ అర్థమైంది ఒక ఆర్టిస్ట్కి, ఒక ఈ సీన్ ఏంటిది, ఇది ఎలాంటి సీన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఆమని గారి దగ్గర, రాజీవ్ కనకాల గారి దగ్గర వాళ్ళకి ముందే సీన్ పేపర్స్ ఇస్తాం కాబట్టి దే ఫెల్ట్ హ్యాపీ, అంటే దే ఫెల్ట్ గుడ్ అనమాట. ఓకే బాగానే ఉంది, ఓకే కంటెంట్, మరి వర్స్గా లేదు అనేది నాకు అర్థమైంది. నియర్లీ 1 hour ఫుటేజ్ ని తీసేసాడు కదా ఎడిటర్, అప్పుడేమనిపించింది? అప్పుడు ఏం లేదు యాక్చువల్లీ, నేను కొంచెం ఫిల్మింగ్ ఫాస్ట్గా చేశాను అనమాట. 40 వర్కింగ్ డేసే, 4 hours అరౌండ్ ఫుటేజ్ వచ్చిన, వర్కింగ్ డేస్ వచ్చేసి 40. కానీ కొన్ని మంచి సీన్స్ పోయాయి యాక్చువల్లీ. సో అదొకటే, అండ్ ఇట్స్ ఓకే. ఇంకా వేరే సినిమాలు ఇరికొచ్చు అవి, అవి పనికొస్తాయి. ఓకే, అయితే మీ తమ్ముడినే మీరు స్టార్ గా పెట్టి చేశారు కదా, షూట్ టైంలో మీకు ఎక్కడైనా వీడు సరిగా చేయట్లేదనో ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీ ఓన్ బ్రో మీద? లేదు యాక్చువల్లీ నేను ఆల్రెడీ తనతో షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను అనమాట. అంటే ఐ నో తను వేరియేషన్స్ ఇవ్వగలుగుతాడా, అంటే తన థ్రెషోల్డ్, తన లిమిట్ ఏంటిది అనేది నాకు తెలుసు. సో ఇది ఇక్కడ వర్క్ చేయించుకోవచ్చు అనేది నాకు ముందే ఐడియా ఉంది. సో నాకు ఆ ప్రాబ్లం రాలేదు. అండ్ రైటింగ్ పార్ట్ విషయానికి వస్తే కూడా డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అదేదో మన పక్కింటి కుర్రాడు, మన ఇంట్లోనే ఒక అబ్బాయి మాట్లాడుతున్నట్టు అట్లా ఉన్నాయి. హీరోది పార్ట్ చూసుకున్నట్టయితే, సో తనకి ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఎక్సర్సైజ్ చేయించారా మాట్లాడే విధానంలో? అట్లా స్పెషల్గా అంటే ఏం లేదు. అంటే ఇంటెన్షన్ వచ్చేసి బాయ్ మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు అనేది అట్లనే ఉండాలని ముందు నుంచి అనుకున్నాము. అండ్ కొంచెం ఇంట్రోవర్ట్గా కూడా చూపించామన్నమాట. అంటే వాళ్ళు కొంచెం డల్ ఉంటారు, అంటే జాబ్ బీటెక్ అయిపోయాక ఒక 1-2 years అయ్యాక చిన్న ఎవరిని టచ్ చేస్తే ఏం క్వశ్చన్ అడుగుతాడు అనేది ఉంటుంది, వాళ్ళు ఎవరితో మాట్లాడారు. సో అది పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదనిపించింది నాకు.
ఓకే, ఒక డైరెక్టర్ గా మీ మైండ్ లో ఒక స్టోరీ ఉంది, దానికి సంబంధించిన క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి బ్యాక్గ్రౌండ్ గా మీకు స్టోరీ కూడా అంతా తెలిసే ఉంటుంది కదా. సో మీ ఫిలిం లోని క్యారెక్టర్స్ ని ఒక యాక్టర్ లోకి తీసుకొని రావడానికి మీకు అంటే వాళ్ళకి నరేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర మీరు ఇప్పుడు వాళ్ళు వేరే మనిషి కదా, ఆ మనిషి నుంచి మీ క్యారెక్టర్స్ ని బయటకు రాబట్టడానికి ఒక కొత్త ఫిలిం మేకర్ గా మీరు ఎట్లాంటి కృషి చేస్తారు? అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడైతే యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళు అప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆమని గారు లాంటి వాళ్ళు కొంచెము అంటే ఒక అట్లీస్ట్ ఒక 5-6 సినిమాలు చేసినా మనకు ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. మీరన్న ప్రాబ్లం కొత్త వాళ్ళతో వస్తుంది అండ్ ఇట్స్ ఓకే, కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అండ్ ఫైన్, దట్ ఈస్ ఫైన్. అండ్ మీరు మీ ఆర్టిస్టులకి కన్వే చేసే విధానంలో కూడా మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా, ఏమైనా టిప్స్ ఫాలో అయిందా? లైక్ వన్ టైం వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి మీరు ఏమైనా ఈజీ వేని తీసుకున్నారా? ఈజీ వే ఏం లేదు. ముందు అసలు ఆ క్యారెక్టర్ ఏంటి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ముందే స్క్రిప్ట్ ఇస్తే అది యూజ్ అవుతుంది కొంచెం. సో వాళ్ళు ఆల్మోస్ట్ మనం అనుకున్నంత కాకుండా 70-80% చేస్తారు. ఆ మిగతాది మనం ఆన్ సెట్ ఇట్లా కాదు అని చేయించుకోవాలి. మీరు అంటే మాక్సిమం టేక్స్ ఎన్ని తీసుకున్నారు మీరు? మాక్సిమం టేక్స్ ఎక్కువ నేను సినిమా చూసాను కాబట్టి ధైర్యంగా అడుగుతున్నా. నేను ఇప్పుడు సినిమాలో గుర్తు తెచ్చుకోవాలి అంటే ఎక్కువ టేక్స్ ఏం పడలేదు యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఎవరైనా సరే 4-5 టేక్స్ మ్యాక్సిమం. అంత ఇబ్బంది ఏం అవ్వలేదు అనమాట. సో కొంచెం ఆ పవన్ రమేష్ కానీ, వంశీరాజ్ నెక్కంటి కానీ, ఆమని గారు కానీ, రాజ్ అంటే వీళ్ళందరూ కొంచెం ఆల్రెడీ కెమెరాని ఫేస్ చేసిన వాళ్ళు. సో నాకు ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పుడు హీరో కూడా ఆల్రెడీ కెమెరాని ఫేస్ చేశాడు, షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు, హీరోయిన్స్ కూడా అంతే. సో ఆ ప్రాబ్లం రాలేదు. హీరోయిన్స్ దగ్గర పెద్ద జిమ్మికే చేశారు మీరు. బేసిక్గా మా అందరికి ఒక లాగా స్టోరీని తీసుకెళ్ళి లాస్ట్ కి మీరు ట్విస్ట్ ఇచ్చారు. అంటే ట్విస్ట్ ఏం లేదు, అంటే వీ నీడ్ సంథింగ్. అంటే సెకండ్ హాఫ్ ఆ మిడిల్కి వెళ్ళాక అనిపిస్తుంది ఓకే వీని స్లైస్ ఆఫ్ లైఫ్ చూస్తున్నాం, ఇంకా ఇంతేనా ఏం లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ చిన్న హై కావాలనిపించింది. సో ఆ క్యారెక్టర్ దాచామన్నమాట కావాలని. అంటే మీరు క్యారెక్టర్ ని దాచడం వేరు, మెయిన్ లీడ్ ని దాచడం వేరు కదా. మీకు అప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ ఏమో అని డౌట్ అనిపించలేదా? అనిపించింది. అంటే ప్రాబ్లం ఏమో సడన్ గా రిసీవ్ అంటే కొంతమంది రిసీవ్ చేసుకోలేదు ఇప్పటికి కూడా. అబ్బా సడన్గా వచ్చింది అబ్బా అమ్మాయి అంటున్నారు, బట్ దట్స్ ఫైన్ అనమాట. మన లైఫ్లో కూడా మనం వీళ్ళు ఉండాలి అనుకుంటాము. సడన్గా ఒక 5 years తర్వాత ఎవరో మనిషి ఉంటారు మనతో. మేము మూవీలో కూడా అది ఫాలో అయ్యామన్నమాట. వాడు ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ అట్లాంటి అమ్మాయిని ఇష్టపడతాడు, తనతో రిలేషన్లో ఉంటాడు. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు ఎవరైనా ఆ స్టేజ్లో ఉన్నారనుకోండి, 5 years తర్వాత తెలియదు వాళ్ళు ఉంటారో ఉండరు, లైఫ్ ఇట్లా చేంజ్ అయ్యిద్ది. సో ఆ రియాలిటీయే నాకు సినిమాలో కూడా తీసుకోవాలనిపించింది. అది వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటున్నాను నేను అలా రాసినందుకు. మీరు డైరెక్టర్, మీకు నో ఇష్యూస్, అండ్ వేరే ఆర్టిస్ట్లకి కూడా దట్స్ ఓకే, వాళ్ళ స్క్రీన్ టైం వాళ్ళకు ఉంటుంది. బట్ ఆ అమ్మాయి లీడ్ అని ఆమెకు తెలుసు, మీకు తెలుసు. బట్ నేను ఒక లీడ్ అయినా కానీ నన్ను ఎక్కడ పోస్టర్స్ లో చూపించరు, అండ్ సెకండ్ పార్ట్ అయితే కానీ నేను రాలేను అన్నప్పుడు ఆమె ఒప్పుకోవాలంటే ఏ ఆర్టిస్ట్ అయినా అంత ఈజీగా ఒప్పుకోడు. బికాజ్ వాళ్ళకి ఎక్కువ కనిపించాలి, బయట నేను హీరోయిన్ గానే ఇంట్రొడ్యూస్ అవ్వాలని ఉంటది పోస్టర్స్ నుంచి. ఆ పరంగా మీరు ఆమెని కన్విన్స్ చేయడంలో ఏం చేశారు? అంటే ఆ క్యారెక్టర్ చెప్తే ఒప్పేసుకుంటారు అనమాట. అంటే ఆ క్యారెక్టర్ గురించి చెప్పాక సో వాళ్ళు ఆలోచించరు నేను వెనకొస్తానా ముందు వస్తానా, అది ఆలోచించరు. ఓకే ఈ క్యారెక్టర్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే, ఇది ఉంటుంది వాళ్ళ మైండ్లో. సో షీ లవ్డ్ ఇట్. బట్ ఇది ఎక్స్పెరిమెంట్ కదా, మీకు ఫస్ట్ లో డౌట్ వచ్చింది అన్నారు ఇనిషియల్, అట్లా తను కూడా ఏదైనా ఒక పాయింట్ లో వర్కౌట్ అవుతుంది అంటారా అని మిమ్మల్ని అన్నారు. వాళ్ళకి ఆ చాయిస్ ఉండదు అసలు. ఇక్కడ నేనే కదా, నాకు ఆ డౌట్ ఉంది, మైట్ బి వాళ్ళకు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పరు అనమాట. నేనేం చెప్పలేదు. సో ఈ పాయింట్ ముఖ్యం, మీ ఇన్సెక్యూరిటీస్ అన్ని ఎక్కడైనా మీ పైన సెల్ఫ్ డౌట్ ఉన్నా గానీ మీరు దాన్ని చెప్పుకోలేదు చిన్నగా. అంటే ఇన్సెక్యూరిటీ అనేది డ్యూరింగ్ షూట్ అప్పుడు వస్తుంది. మనము రైటింగ్ అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము. ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఉంటుందో అప్పుడు మనకు అనిపిస్తుంది ఓకే ఇది అనుకున్నట్టే వస్తుందా రాదా, ఆ డౌట్ అప్పుడు వస్తుంది. సో మళ్ళీ ఎడిట్ టేబుల్కి వెళ్ళినాక అప్పుడు క్లారిటీ రావడము, లేదా ఇది గౌన్ అనో అది అర్థమైపోద్ది అనమాట. సో మాకు అలా ఏం జరగలేదు, పర్లేదు, బాగానే అనిపించింది. సో మీ మెయిన్ ఫీమేల్ లీడ్
ఎవరైతే సెకండ్ హాఫ్ లో వస్తారో అమిత అమిత చూసిన తర్వాత ఆమె ఏం చెప్పింది ఎడిట్ అయిపోయినాక? అమిత లవ్డ్ ఇట్. తనకు తెలుసు ఆ క్యారెక్టర్ అలా ఉంటుందని తెలుసు. తను చాలా చూసి తను. సో తన సీన్స్ కూడా ఏం కట్ కాలేదు. సో ఏదైతే నేను ఫస్ట్ చెప్పానో ఎండింగ్కి వచ్చేసరికి కూడా అదే ఉంది. ఫస్ట్ మనకి హీరోయిన్ ఈవిడే అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ అయిన అమ్మాయి ఏమనుకుంది మరి? అంటే కొంచెం సేపటి తర్వాత ఒక ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంకా నేను ఉండను అని ఆమె ఎట్లా? నేహ ఎట్లా ఒప్పుకుంది? అంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ తర్వాత ఉండవు, సెకండ్ హాఫ్ తర్వాత స్టోరీ చెప్పాను అనమాట. ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ఇది బ్రేకప్ అయింది. సో ఇక్కడ వరకు మీ పార్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట వాళ్ళకి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను సినిమా మొత్తం ఏమైందో చెప్పలేదు. సో నీ క్యారెక్టర్ ఏంటిది, ఇది నీ క్యారెక్టర్, సో ఇది నీ స్పేస్ అలా చెప్పామన్నమాట. సో మీరు అడిగిన ఇబ్బంది రాలేదు మాకు. అంటే సినిమా మొత్తం షూట్ అయిపోయే వరకు కూడా కొంతమందికి మొత్తం స్టోరీ తెలియదు. ఎవరికి తెలియదు అట్లా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు. ఇప్పుడు ఆమని గారు ఉన్నారు. ఆమని గారికి వచ్చేసరికి సాయి ప్రసన్న తన చిన్నప్పటి రోల్ చేసింది కదా, ఆ స్టోరీ చెప్పాను. అండ్ తను ప్రజెంట్ ఎలా ఉండాలో చెప్పాను అంతే. సో తనకు అంతవరకే తెలుసు. యా, ఇన్ కేస్ ఏమన్నా అంటే ఆ సో కాల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది రివీల్ చేయాలని అప్పుడు చెప్పాను అనమాట దానికి. అంటే అది షూట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో అది జస్ట్ 1-2 సీన్స్ అప్పుడే అవసరము, అప్పుడు చెప్పాను అంతే తనకి. ఓకే, ఇట్లా ఇవి సడన్ గా ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? లేదంటే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. బేసిక్గా ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళు ఇది నా రోల్ అనే జోన్లో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే ఇది కాదబ్బా ఇక్కడ చిన్న జరుగుతుంది అన్నప్పుడు దే విల్ టేక్ సమ్ టైమ్, 5-10 minutes తీసుకుంటారు వాళ్ళు. ఇఫ్ వాళ్ళకి ఏం డౌట్ వస్తే అడుగుతారు అనమాట. సో అలా జరిగింది అంతే తప్ప ఎవరు అంత షాక్ అయ్యి ఏం తీసుకోలేదు. సినిమా చూసిన కొంతమందిని అడిగాను అనమాట, అంటే మీ ఫ్రెండ్స్ ని కానివ్వండి, మ్యూచువల్స్ ని కొందరిని అడిగా. అందులో కొందరు చెప్పిన మాట ఏంటంటే సినిమా చూసి రైట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద థియేటర్ వాళ్ళు చెప్పింది మనోడి స్టోరీనే చేశాడు అన్నట్టుగా చెప్పారు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అది అందరికి అట్లానే అనిపిస్తుంది. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి అట్లానే అనిపిస్తుంది. ఎవరైనా సరే చూశాక బీటెక్ తర్వాత లైఫ్ ఆర్ డిగ్రీ తర్వాత లైఫ్ 18 years 22 years తర్వాత లైఫ్ తీశారు అనే థాట్ వస్తుంది. ఎందుకంటే ఆ కంటెంట్ అదే కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద 90% యూత్ లైఫ్లో అవే జరుగుతాయి. ఏం చేస్తున్నావు అని అడగడము, వానికి చిరాకు రావడము, ఇది జరుగుతుంది. అంటే రిప్రజెంటేషన్ కూడా అదే, వీళ్ళ లైఫ్నే రిప్రజెంట్ చేయాలని అనుకున్నాము. సో ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. దట్స్ ఓకే. అది మా లాంటి ఆడియన్స్ కి మీరు బాగా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ అన్నదమ్ములు ఇద్దరు అన్న స్టోరీనే తీశారు అని అన్నారు. అదేం లేదు, అది బేసికల్లీ ఇప్పుడు ఇంట్లో పాల ప్యాకెట్ తీసుకురమ్మంటారు, దాంట్లో అదే ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా సరే అరే మీ అమ్మ ఎప్పుడైనా పాల ప్యాకెట్ తీసుకురమ్మని అంటే తీసుకురమ్మని, అది వన్ స్టోరీ అయిపోదు కదా. సో థింగ్ ఏంటంటే వీళ్ళకి అటాచ్ అవ్వాలి, వీళ్ళకి రిలేట్ అవ్వాలి. మెయిన్ వెపనే అదనమాట. మనం ఇప్పుడు ఫైట్లు పెట్టలేము, సీక్వెన్స్లు పెట్టలేము కాబట్టి ద మెయిన్ వెపన్ ఈజ్ నార్మల్ ఆడియన్స్కి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి. సో అవే సీన్స్ పెట్టాలి. సో అలా చేసామన్నమాట. సో అలా అనిపిస్తుంది. నేను ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత దీన్ని ఒక ఆర్ట్ ఫిలిం అనాలనుకున్నా, దానికి మీరేమంటారు? అనుకోవచ్చు, ఎవరికి ఏమనిపిస్తుంది అనుకోవచ్చు. మరి ఇప్పుడు కమర్షియల్ సినిమాల పంథా నడుస్తున్నప్పుడు మీరు ఒక ఆర్ట్ ఫిలిం ని తీసి నేను వెళ్ళగలను అనే ధైర్యం మీకు ఎక్కడ వచ్చింది? ఆర్ట్ ఫిలిం అనుకోవచ్చు అండ్ ఇది కమర్షియల్ సినిమా అని కూడా అనుకోవచ్చు. చెప్పండి. అంటే ఇప్పుడు ఆర్ట్ ఫిలిం మాక్సిమం ఇది ఆర్ట్ ఫిలిం లాగా అనిపిస్తుంది. సో దీన్ని నేను తీసుకెళ్ళగలుగుతా జనాల్లోకి అని మీ ధైర్యం ఏంటి? ఇది వెళ్ళింది కదా, అంటే నాకు ప్రాక్టికల్. సో నేను అది ముందే చూశాను నేను, అంటే ఇది రిసీవ్ చేసుకుంటారు అని నాకు ముందే తెలుసు. అట్లీస్ట్ ఓటీటీలో రిసీవ్ చేసుకుంటారని గెస్ చేసినాం అనమాట. అందుకనే ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యూ డేస్ మాకు రివ్యూస్, పాజిటివ్ రివ్యూస్ వస్తుంటే పెద్ద షాకింగ్గా లేదు. అండ్ ద గోల్ వాజ్ ఒక సినిమా తీయాలి. ఇక్కడికి వచ్చాక వాళ్ళు జడ్జ్ చేస్తారు ఇది ఈ సినిమా అని. అంటే గోలే సినిమా, అది ఏ సినిమా అనేది ఆలోచించలేదు ముందు. మేము ఒక సినిమా తీస్తే చాలు అన్న దాంట్లో ఉన్నాం అనమాట. ఆర్ట్ ఫిలిం అన్నప్పుడు మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంటున్నట్టుగా చెప్పారు. సో అదే అక్కడే ప్రశ్న, ఆర్ట్ అండ్ కమర్షియల్ రెండు ఎలిమెంట్స్ ని మీరు ఎట్లా ఫ్యూజ్ చేయగలిగారు? అప్పుడు ఏమైనా కేర్ తీసుకున్నారా? అది మెయిన్గా నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు నాకు అనిపించింది సెకండ్ హాఫ్ కొంచెం కమర్షియాలిటీ సో కాల్డ్ సినిమాటిక్గా ఉండాలి అనిపించింది.
ఎప్పుడైతే మనం జనాల్లోకి వెళ్తామో అప్పుడే సినిమాటిక్ దీని గురించి ఆలోచిస్తాం. స్టోరీ కూడా నీకు సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి కొంచెం వైడ్ వెళ్తుంది అనమాట, ఎక్కువ మందిలోకి వెళ్తుంది. నీకు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఈ ఆర్ట్ థాట్స్ వస్తాయి, నేను ఒక్కరిని నాది. సో ఫస్ట్ హాఫ్ అట్లా అనిపిస్తుంది, ఆ గల్లీలో తిరగడము, ఆ ఇంట్లో ఆ మదర్, ఆ చిన్న సర్కిల్లో ఉంటుంది. సో ఆ ఫీలింగ్ రావచ్చు. ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంది, సెకండ్ హాఫ్ ఈ ఫీలింగ్ రావచ్చు. బట్ మీరు చూసుకున్నట్టయితే ఆర్ట్ పరంగా కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడిందనే చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో కూడా ఆర్టిస్టిక్ వైబ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ రకంగా మీరు ఏమైనా స్పెషల్ కేర్ తీసుకున్నారా? స్పెషల్ కేర్ ఏం లేదు, కొంచెం కొన్ని చోట్ల అంటే ఇంట్లో లాంటి చోట్ల తీసినప్పుడు అక్కడ మనకు ఆర్ట్ ఎక్కువ చూపించే స్కోప్ ఉంటుంది. నార్మల్ స్ట్రీట్లో తీసినప్పుడు ఉండదు అనమాట. సో ఎక్కడైతే మాకు స్కోప్ ఉందో ఓకే ఇక్కడ పెట్టవచ్చు అనిపించింది అక్కడ యూజ్ చేసాము. అండ్ కొన్ని యాడ్ ఫిలిమ్స్ అవి చేసామన్నమాట ఇంతకుముందు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కూడా నా ఫ్రెండే, ప్రొడక్షన్ డిజైనర్ ఉండో తను నా ఫ్రెండే. సో మాకు ఈజీ టు యాక్సెస్ అయింది అనమాట. ఒకరి థాట్స్ ఒకరు చెప్పుకోవడం ఈజీ అయింది. సో అలా కుదిరింది అది. ఓకే, అంటే మీరు స్క్రిప్ట్ కూడా మీరే రాశారు కాబట్టి స్క్రిప్ట్ ని కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండ్ షార్ట్ మీద దృష్టి పెట్టి ఫస్ట్ నుంచి గో విత్ ద ఫ్లో లాగా కాకుండా అనుకుని రాసారా, లేకపోతే కథ ఎటు వెళ్తే అటు వెళ్దాము అని చేశారా? అది రైటింగ్ ప్రాసెస్లోనే, రైటింగ్ అప్పుడే ఎలిమెంట్స్ ఇవి ఉండాలనుకున్నాం. అంటే ఎవరి స్టోరీ తీసుకుంటున్నామో అనే దగ్గరనే జనాలకు రిలేట్ అవ్వాలనుకున్నాము. బట్ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది అనేది రైటింగ్ ప్రాసెస్లో వచ్చింది అనమాట. అది ముందు ఇట్లా అనుకున్నది కాదు. ద సీక్వెన్సెస్ డిజైన్ చేయబడినాయి, బట్ ద సర్కిల్ ఆ స్టోరీ ఏదైతే ఫ్లో ఉందో అది వచ్చిందనమాట. కొన్ని రోజులు కష్టపడితే వచ్చింది అది. సో సినిమా మొత్తంలో కూడా తెలుగు, మీ యాక్టర్స్ మాట్లాడిన తెలుగు అనేది అట్రాక్టివ్ ఉంది. అండ్ తెలుగు పైన మీరు ఏదో ఇనిషియేషన్ తీసుకున్నారన్న లెవెల్లో ఉంది. ఎందుకంటే మీ హీరో చెప్పిన డైలాగ్స్ అవనివ్వండి, అండ్ ఆయన ఒక దగ్గర పద్యం చదివాడు. ఆ పద్యం థాట్ ఎట్లా వచ్చింది, అది ఎందుకు వచ్చింది? పద్యం థాట్ వచ్చేసి అది తమ్ముంది హీరోది. అది యాక్చువల్లీ అంటే తను చెప్పగలడు అనమాట. సో తనకి అది ఉందని తెలిసి ఓకే చెప్పగలుగుతావు కదా, దాన్ని ఒక సీన్ లాగా రాసుకుందామని రాసుకునేది అనమాట. సో ఐడియా తనది. సో మీ తమ్ముడు కాబట్టి, మీ తమ్ముడి గురించి మీకు మొత్తం చిన్నప్పటి నుంచి తెలుసు బాగా కాబట్టి ఈ దానికి అది అడిషనల్ గా యూజ్ అయింది, యాడ్ అయింది అనుకుంటారా? యా, అంటే నాకు తెలుసు తన మెమొరీ తెలుసు నాకు. అండ్ తను ఎంతవరకు చేయగలదో తెలుసు. ఇవి యూజ్ అయినాయి. ఓకే, సరే. మీరు మీ హీరో దగ్గర ఫస్ట్ హీరోయిన్ ని చూసిన వెంటనే ప్రపోజ్ చేయించారు, అది కూడా పెక్యులియర్ ఉంది. మీ ధైర్యం ఏంటి అసలు అది వర్కౌట్ అవుతుంది, జనాలు రిసీవ్ చేసుకుంటారు అండ్ అంత యూనిక్ వేలో మీరు ఎందుకు ఆ ప్రపోజల్ ని తీసుకెళ్లారు? అంటే థింగ్ ఏంటంటే అది ఆ సీన్ తమ్ముడు రాశాడు అనుకుంటా, నాకు గుర్తుంది తమ్ముడే రాశాడు. అది పూరి జగన్నాథ్ లైఫ్లో ఉన్న థింగ్ అది. అండ్ నాకేమనిపించిందంటే 22 years ఆ ఏజ్లో అట్లానే బిహేవ్ చేస్తారు. అది మళ్ళీ మనం ఒక 28కి వచ్చేసరికి ఇలా చేసాను ఏంటనే థాట్ వస్తుంది. అండ్ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఆ సీన్ చూసినా ఏంట్రా వీడు అనుకుంటారు, కానీ యంగ్ పీపుల్ వీళ్ళు కనెక్ట్ అనమాట. సో అది ఆ టేక్, అది వీళ్ళు కనెక్ట్ అవుతారని మేము ఫిక్స్ అయినాం. అది టేక్ ఇప్పుడు సిల్లీగా అనిపించవచ్చు, కానీ పిల్లలకి కనెక్ట్ అవుతుంది అది. ఓకే, మొత్తం సినిమా చూసాక అది ఎబ్బెట్టుగా కానీ లేకపోతే దానిపైన ఏదైనా ఒపీనియన్ వచ్చిందా మీకు? లేదు. సినిమా మీద రిగ్రెట్స్ లేవు అసలు. కొన్ని సీక్వెన్సెస్ రీషూట్ చేయలేకపోయినాము అనే చిన్న అది ఉండే, అంతే. హరివరిలో చేసాము తప్ప అంతకుమించి రిగ్రెట్స్ ఏం లేవు మూవీ మీద. మేము ఏదైతే అనుకున్నామో అదే వచ్చింది. జనాలు చూసి ఏది చెప్తారని అనుకున్నామో అదే చెప్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ముందే మేము ఇది వస్తుందని కూడా మాకు తెలుసు ముందే. ఓకే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ మూవీ అనేది చాలా మందికి రీచ్ అయింది ఆల్రెడీ, చూస్తున్నారు. అవును, కొంతమంది ఎవరైనా ఎందుకు చూడాలి అనేలాగా ఉన్నా వాళ్ళకి ఇంకా రీచ్ అవ్వకపోయినా మూవీ గురించి వాళ్ళు మీ మూవీని ఎందుకు చూడాలని మీరు చెప్తారు? ఒకవేళ వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఈ ఎలిమెంట్స్ ఉన్నారా బాబు మీరు చూస్తే బాగుంటుంది అంటే రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళు ఎవరు సినిమా ఎందుకు చూడాలని అన్నారు. అది అవును, రెగ్యులర్ గా అడగరు. బట్ ఒక కొత్త ఫిలిం మేకర్ గా అండ్ అందరూ కొత్త వాళ్ళు మాక్సిమం ఓకే సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఇది చూడాలా నేను అని కొంతమంది అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది చూడాలా నేను అనే వాళ్ళు చూడకున్నా పర్లేదు, కానీ థింగ్ ఏంటంటే ఒక మూవీ
ఏం చేస్తున్నావు అనగానే చిన్న అటెన్షన్, అంటే మేము క్రాక్ చేసింది ఏంటంటే ఏం చేస్తున్నావు అనగానే చిన్న 0.1% అటెన్షన్ గ్రాబ్ అవుతుంది. సో వాళ్ళు టీజర్ ట్రైలర్ చూడడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. వన్స్ వాళ్ళు టీజర్ ట్రైలర్ చూసారనుకోండి, దే విల్ గెట్ అన్ ఐడియా, చూడాలో లేదో వాళ్ళు అప్పటికి డిసైడ్ అవుతారు. అంటే ఇప్పటివరకు ఎవరైతే జనాలు సినిమా చూస్తున్నారో ఆ బ్యాచ్ చూస్తుంది సినిమా, కనీసం ట్రైలర్ చూసో టీజర్ చూసో చూడాలనే థాట్ వస్తుంది. సో మనం స్పెషల్గా వాళ్ళకి ఏం చెప్పనక్కర్లేదు. టైటిల్ విల్ హెల్ప్, టీజర్ అండ్ ట్రైలర్ విల్ హెల్ప్ అనమాట. టీజర్ అండ్ ట్రైలర్ ని మీరు స్పెషల్ గా డిజైన్ చేసుకున్నారా? అంటే రాసుకున్నప్పుడు మేమేమనుకున్నామంటే ఈ చిన్న వన్ లైనర్స్ కానీ ఇట్లా ఈ సీన్స్ కానీ ఉండాలి. సో అవి వ్యూవర్స్కి మూవీ మీద ఇంట్రెస్ట్ కల్పించడానికి హెల్ప్ అయితే అనుకున్నాము. అండ్ అట్లాంటి సీన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ తీసి ట్రైలర్లో టీజర్లో పెట్టామన్నమాట. అండ్ అవి కూడా ఒక బీటెక్ అబ్బాయి కట్ చేశాడు ట్రైలర్ టీజర్. ఇనిషియల్లీ కొంచెం పెద్ద ఎడిటర్ దగ్గరికి వెళ్ళి ట్రై చేసాము, నచ్చలేదు, అది కట్ ఎందుకో అంత నచ్చలేదు. సో ఈ అబ్బాయి బాగా చేశాడు, తను మీమర్ అనమాట, మాది మొత్తం మీమర్స్ బ్యాచ్. అయితే ఓకే, ఆ అబ్బాయి ఆ మీమర్ బీటెక్ థర్డ్ ఇయర్ అనుకుంటా, తను కట్ చేశాడు. అది బాగా వచ్చినాయి, నీట్గా వచ్చినాయి. చూసిన వాళ్ళందరూ కూడా ఓకే బాగుంది అని అది చెప్పారు. యా 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 అండ్ మొత్తం సినిమా చూసిన తర్వాత నేను ఆల్రెడీ చూసిన తర్వాతనే మీ తమ్ముడితో మాట్లాడాను అనమాట, ఓకే, విజయ్తో. సో తను ఏమన్నాడంటే అప్పటికి ఇంకా ఓటీటీలోకి రాలేదు, ఒక సీన్ గురించి మాత్రం నేను ససేమిరా చెప్పను అనేసి హెలికాప్టర్ గురించి చెప్పాడన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఓటీటీలో ఉంది కదా, మీరైనా కనీసం కొత్త వాళ్ళని సినిమా చూసేలా చేయడానికైనా ఆ సీన్ కొంచెం అయినా రివీల్ చేస్తారా? ఆ సీన్ రివీలింగ్ ఏం అక్కర్లేదు. మనం ఎంతవరకు చెప్పొచ్చు ఆ సీన్ అంటే, మేము ఒక ఫస్ట్ మూవీ చేసిన పీపుల్గా హెలికాప్టర్తో షూట్ చేయడం అనేది కొంచెం పెద్ద థింగే. మేము ఒక దగ్గర 4 to 6 months వెయిట్ చేసినాం దానికోసం, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ కాంటాక్ట్స్ లేక. యూ విల్ ఎంజాయ్ దట్ సీన్, అంతే, అంతకుమించి ఏం చెప్పలేము. కుదురుగా చూడండి, బాగుంటుంది, కనెక్ట్ అవుతారు. సరే, ఒక చోట అమ్మని గుడికి తీసుకెళ్ళమని అమ్మ అడిగినప్పుడు మీరు జస్ట్ స్టెప్స్ ఎక్కించి వదిలేస్తారు, ఇదే ఎక్కలేకపోయా అని చెప్తారు కదా, అది మీరు రియల్ లైఫ్ నుంచే తీసుకున్నారా? అదేం లేదు, అదే చెప్పా, రిలేటబిలిటీ ఎక్కువ సీన్ రాసినప్పుడు రిలేటబిలిటీ ఎక్కువ ఉందా లేదా అనేది చూసుకుంటాం బేసికల్లీ. పేరెంట్స్కి అంటే ఒక 60-55 ఆ ఏజ్ వచ్చాక మోకాల నొప్పులు అవి ఉంటాయన్నమాట. సో అక్కడ అది దానివల్ల ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది, అంతే. ఓకే, సినిమా గురించి కొంచెం సేపు పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ విషయానికి వద్దాం. ఒక ఫిల్మ్ మేకర్ అవ్వడానికి మీకు ఏం అంటే రీజన్ ఏంటి, అండ్ ఎప్పటి నుంచి మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనే డ్రీమ్తో ఉన్నారు? చిన్నప్పటి నుంచే కొంచెం మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో అంతే, అది కొంచెం ప్రాక్టికల్గా తీసుకురావడానికి టైం పట్టింది. మన ఫ్యామిలీస్లో, మన తెలుగు ఫ్యామిలీస్లో, టిపికల్ ఫ్యామిలీస్లో నేను ఏదో ఫిల్మ్ మేకర్ అవుతా అండ్ తమ్ముడేమో హీరో, అంటే తను వచ్చి నేను హీరో అవుతా అని ఇద్దరు పిల్లలు ఇట్లా చెప్తే మాక్సిమం పేరెంట్స్ అంత పాజిటివ్గా రిసీవ్ చేసుకోరు, రెస్పాండ్ అవ్వరు. బట్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉంటాము అన్నప్పుడు? అది యాక్చువల్లీ ముందు డిసైడ్ అయింది కాదనమాట, ఇట్స్ ఎ ఫ్లో. ఆ ఫ్లోలో వచ్చాం, నేను వెళ్తా, ఇద్దరం వెళ్తాం, అది లేదు, ఒక ఫ్లోలో వచ్చామన్నమాట. సో వాళ్ళకు కూడా స్లోగా అర్థమైంది, ఇంట్లో వాళ్ళకు కూడా ఒకేసారి షాక్ లాగా ఏం తగలేదు. ఆ చిన్న ఒక ప్రాసెస్ లాగా తెలిసింది కాబట్టి అనుకున్నంత అది రియాక్ట్ ఏం అవ్వలేదు. దే ఆర్ హ్యాపీ, ఓకే, గవర్నమెంట్ జాబ్ చేయట్లేరు అనేది అది తప్ప దే ఆర్ హ్యాపీ. మీరు కూడా బీటెక్ అబ్బాయినా? బీటెక్ అంటే ఇంకా మరి మీరు బీటెక్ మీదనే సినిమా తీశారు అన్నప్పుడు మీ నాన్న ఏం రెస్పాండ్ అవ్వలేదా ఇది చూసాక? అంత అది ఉండదు అనమాట, అనలైజింగ్ ఏమి ఉండదు. నాకు తెలిసి థియేటర్కి వచ్చాక కూడా మా నాన్న ఏం చేశారంటే ఫస్ట్ హాఫ్ చూశారు, తనకి ఎలా నచ్చిందో తెలియదు, బాగానే ఉంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది అని వెళ్ళిపోయారు అనమాట. సెకండ్ హాఫ్ చూడలేదు. నాకు తెలుసు కదా మా పేరెంట్స్ గురించి, సో ఇట్స్ ఓకే, వాళ్ళు అట్లనే. తను మొత్తం చూసారు, మాట్లాడలేను అతను ఇంతవరకు, అంటే ఆ స్పెషల్గా అది ఉండదు అనమాట. అంటే నా కోసం తీసారా, జనాల కోసం తీసారు, వాళ్ళకి నచ్చాలి, ఈ జోన్లో ఉంటారు. సో ఐ థింక్ తను కూడా బాగానే ఎంజాయ్ చేసి ఉంటుంది. భరత్ మిత్ర ఒక ఫిల్మ్ మేకర్, ఒక మీమర్, ఒక రైటర్, ఈ 3లో మీరు ఎక్కువ
దేన్ని ఓన్ చేసుకుంటారు? స్పెషల్గా ఓన్ చేసుకోవడం ఏం లేదు, లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. బీటెక్ అయిపోయాక నా ఒక మీమ్ పేజ్ ఉంది మనకు ఒకటి. సో యా, ఒక మజా వస్తుంది మేము చేస్తుంటే. ఇప్పుడు చేస్తున్నారు కదా. ఇప్పటికి తక్కువ, ఇప్పుడు తక్కువ, ఇంతకుముందు బాగా వేసేవాడిని. ఇప్పుడు మేమర్స్ ఎక్కువ మంది ఉన్నారు పేజ్లో, మన పేజ్లో ఉన్నారు, ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. నేను వేయట్లేదు, నేను చాలా తక్కువ వేస్తున్నాను అనమాట. ఇంతకుముందు బాగా వేసేది. రైటింగ్ పైన ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్యాషన్ అనేం లేదు ఆ రైటింగ్, అదే ఈ సోకాల్ స్పెషలైజ్డ్ థింగ్స్ ఏం లేవు అనమాట. ఓకే, వీ కెన్ టెల్ స్టోరీస్, అంటే మనం స్టోరీస్ చెప్పొచ్చు. చెప్పాలంటే ఒక ఐడియా నుంచి స్టార్ట్ అవ్వాలి, అది కొంచెం మళ్ళీ ఒక బ్రాడ్గా రాయాలి, ఇంతే. స్పెషల్గా ఒక ఇది రైటింగ్, దీని మీద మనం పేజ్ ఇదేం లేదనమాట. అంటే ఏ ఎన్వైరన్మెంట్ లేని ఫ్యామిలీస్ నుంచి ఇట్లా ఆర్ట్ వైపు రావడం కొంచెం తక్కువ కదా. మీకు ఎన్వైరన్మెంట్ ఏదైనా ఉందా? ఎన్విరాన్మెంట్ ఏం లేదనుకుంటా. పేరెంట్స్ సినిమాల మీద పుస్తకాలు, మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు అలవాటు చేశారు యాక్చువల్లీ. ఓకే. అది వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉండొచ్చు. మా మదర్కి కొంచెం మూవీస్ అంటే ఇష్టం ఉండేది, సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. యా. సో హీరో తల్లి క్యారెక్టర్లో కొంచెం మీ అమ్మని పెట్టారు అనుకోవాలి. అలా ఏం లేదు, నా అంతవరకు ఆ రోల్ ఏంటంటే ఒక 15-16 ఇయర్స్ టైంలో ఏదో చేయాలనుకున్న ఒక రూరల్ అమ్మాయి ఏం చేయలేకపోయింది, ఆ తర్వాత బాధపడ్డది. అలాంటి రోల్ అది, అంతే. రెగ్యులర్ రోల్ అంటే చాలామంది అమ్మాయిల్లో ఉండే రోల్ అనమాట, మదర్స్లో. సో స్టిల్ ఇప్పటికి కూడా ఉన్నారు, మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిల్లో ఉండే రోల్ అది. సో రిలేటబిలిటీ ఉంటుంది అక్కడ కూడా, ఏదో చేయాలనుకొని చేయలేకపోయిన అమ్మాయి, అంతే. ఓకే. అంటే మీరు మీ స్టోరీకి యాక్టర్స్ని చూస్తున్నారు, ఆర్టిస్ట్ని వెతుకుతున్నారు అన్నప్పుడు ఈ పర్సన్ నా క్యారెక్టర్కి అంటే న్యాయం చేయగలరు, మంచిగా యాక్ట్ చేయగలరు అని చెప్పేసి మీరు ఎట్లా వాళ్ళ నుంచి మీకు ఆ నమ్మకం ఎట్లా వస్తుంది ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు? ఆ నమ్మకం అంటే చాలా తక్కువ సార్లు మనము ఈ రోల్ రాసుకొని ఇది వీళ్ళే చేయాలి, ఆ పర్టికులారిటీ చాలా తక్కువ సార్లు ఉంటుంది అనమాట. చాలా తక్కువ సార్లు ఉంటుంది. ఒక పాయింట్కి వెళ్ళేసరికి ఏంటంటే ఓకే వీళ్ళైతే బాగుంటుంది, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరో ఐడియా ఇస్తారు, వీళ్ళైతే బాగుంటుంది అంటే బాగానే ఉంటుంది, క్యాస్టింగ్ డైరెక్టర్ ఇస్తారు. సో మనం ఏజ్, జెండర్స్ ఇవన్నీ చెప్తాం కదా. సో ఆ తర్వాత వాళ్ళ ఆడిషన్స్ చూశాక మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనం జనరల్గా అనుకుంటున్నట్టు ముందు నుంచే అది ఉండదు అనమాట. మనకు మైండ్లో ఉంటుంది ఈ క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేయాలి అనేది మన మైండ్లో ఉంటుంది, కానీ అందరూ అనుకుంటున్నట్టు ఈ క్యారెక్టర్ వీలే చేయాలి, ఇది వీలే, అది ఉండదు. అయితే ఆమని గారు చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఆమని గారు ఐడియాలోకి ఎట్లా వచ్చారు? అండ్ ఆమెను మీరు ఆడిషన్స్ చేశారా? ఆమని గారికి ఆడిషన్ ఎందుకు, యాక్చువల్లీ మేము ఫస్ట్ పేరు గుర్తున్నట్లే రోహిణి గారు అనుకున్నాము. ఎక్కువ తీసుకుంటారేమో, బడ్జెట్స్ ఎక్కువైతాయేమో, ఆ జోన్లో ఉన్నామన్నమాట. తర్వాత ఝాన్సీ గారిని అప్రోచ్ అయ్యాము, యాంకర్ ఝాన్సీ గారిని అప్రోచ్ అయ్యాము. తనకి కూడా అది కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఎట్ లాస్ట్ నాకు ఆమని అనేది ఎవరో ఇచ్చారు ఐడియా, ఆమని గారు బాగుంటారేమో, మైబీ తమ్ముడు ఇచ్చారో ఇంకెవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇచ్చారో. అప్రోచ్ అయితే తనకు నచ్చింది, అండ్ నాకు కూడా ఆ తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అంటే తన మీద ఒక ముద్ర ఉంది కదా తెలుగులో, సో అది కొంచెం యూజ్ అయ్యిద్ది అనిపించింది నాకు, ఆ హోమ్లీనెస్ యూజ్ అయ్యిద్ది అనిపించింది. మిస్టర్ పెల్లం, సో ఇవన్నీ కొంచెం పనికొస్తాయి అనిపించింది నాకు. ఓకే. సో 1 hour ఫుటేజ్ కట్ అయింది కదా, అక్కడికి వద్దాం మళ్ళీ. ప్రొడ్యూసర్ ఏం ఫీల్ అవ్వలేదా మరి? అయ్యో ఫీల్ అవుతారు కదా, అది ఉంది. కాకపోతే నాకు అంత రిగ్రెట్స్ ఎందుకు లేవంటే మేము కొంచెం ఫాస్ట్గా షూట్ చేసాం, అంటే 40 daysలో 4 hours ఫుటేజ్ షూట్ చేసాం కాబట్టి దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీన్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రీల్ ఉంది కదా, అదేది కార్లో డిస్కషన్ ఉంది కదా, ఎందుకు రెడీ అయితే బాగున్నావని ఎందుకు చెప్పావు సాయి అనేది ఉంది కదా. సో అది సెట్లో రాసుకున్న సీన్ అనమాట అది. అండ్ అది కూడా దాని లెంత్ కూడా ఒక 4 minutes అట్లా ఉంటుంది, అసలు అది లేదు, స్క్రిప్ట్లో లేదు. సో ఇట్లాంటివి యాడ్ అయ్యాయి కూడా, ఏవైతే మనం అనుకొని చేసినవి పోయినాయో అనుకోకుండా చేసినా యాడ్ అయినాయి. సో ఆ బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్నా. బట్ ఉంది, నాకు ఒక మంచి సీక్వెన్స్ పోయింది యాక్చువల్లీ, కొంచెం కాస్ట్లీ సీక్వెన్స్ పోయింది, అక్కడ నాకు కూడా కొంచెం అనిపించింది. మరి ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీ ప్రొడ్యూసర్ ఏమన్నాడు?
ప్రొడ్యూసర్కి నచ్చింది, ప్రొడ్యూసర్కి కో ప్రొడ్యూసర్కి వాళ్ళందరికీ మంచిగా అనిపించింది. మాకు కూడా ఓకే ఓకే అంటే మాకు డ్యూరింగ్ డబ్బింగ్ అప్పుడే అర్థమైంది, ఓకే బాగానే వచ్చింది, పర్లేదు, ఆ జోన్లోనే ఉన్నాం. మొత్తం ముంచేసినాం అనే జోన్లో లేము, బాగానే అనిపించింది అనమాట. సో ప్రొడ్యూసర్కి కూడా బాగా అనిపించింది. ఈ ఇంత బ్యూటిఫుల్ పిక్చర్ తీయడానికి మీకు ఎంత బడ్జెట్ అయింది? బడ్జెట్స్ చెప్పాలా? బడ్జెట్స్ అయిండొచ్చు, ఒక 2.5 వరకు అయిండొచ్చు. సిఆర్. ఓకే. సో ఈ ఫిలిం మొత్తం తీసిన తర్వాత మీకు ఇందులో ఏమైనా చేంజెస్ చేస్తుంటే బాగుండేది అని ఏమైనా చిన్న చిన్న రిగ్రెట్స్ ఉన్నాయా? చేంజెస్ ఏం లేవు, అంటే ఇది కొంచెం డిజైన్ చేసి చేసినాం కాబట్టి ఒక 50 years అరౌండ్ వాళ్ళకి సంబంధించిన సీన్స్ కొన్ని, అమ్మాయిలకు సంబంధించిన సీన్స్ కొన్ని, యంగ్స్టర్స్ సంబంధించిన సీన్స్ కొన్ని, ఇలా 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 చేసామన్నమాట. సో దాంట్లో నాకు పర్సనల్గా ఒకటి రెండు నచ్చలేదు, బట్ అవి ఉండాలి, అంటే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసమన్నా అవి ఉండాలి అని కొన్ని ఉంచినాం అనమాట. సో అది అది రిగ్రెట్ కూడా కాదు అది, కానీ ఓకే అది కావాలి, సినిమాకి అవసరమే అది. సినిమా మొత్తం చూసిన తర్వాత మీకు క్యారెక్టరైజేషన్ పరంగా వీళ్ళ క్యారెక్టర్ని ఇంకొంచెం మౌల్డ్ చేస్తుంటే బాగుండేది అనే క్యారెక్టర్ నుంచి అని అనిపించిందా? లేదు అదేం, అంటే ముందు నుంచి కూడా ఆ క్యారెక్టర్స్కి, ప్రతి క్యారెక్టర్కి ఏదో చిన్న ఇంపార్టెన్స్ అని ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్ లైఫ్లో అసలు నేను ఏం చేస్తున్నా అనే క్వశ్చన్ వస్తుంది, నేనేం చేస్తున్నా, ఇదేనా నేను చేసేది అనే క్వశ్చన్ వస్తుంది. సో ఆల్ క్యారెక్టర్స్ దానికి రిలేట్ అయ్యి ఉంటాయి కాబట్టి అదేం లేదు, అన్నీ కరెక్ట్గానే వచ్చాయి. ఇట్స్ బీన్ లిటరల్లీ 8 months కదా మీ మూవీ రిలీజ్ అయ్యి కూడా. సో ఈ 8 months ఆఫ్ జర్నీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, వర్క్ ఎప్పుడు అయిపోద్దా, తొందర రిలీజ్ చేస్తే బాగుండు, ఇది ఒకటే ఉంటుంది. అండ్ కొంచెం వర్క్స్ కూడా లేట్ అవుతాయి, మన చేతిలో ఉండదు అనమాట. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ తీద్దాం అని అనిపిస్తుంది కదా మీకు, ఆర్ఎల్స్ మీకు ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి, నేను ఒక సినిమా తీస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించింది? సినిమా అంటే ఇంత చెప్పినట్టు సినిమా తీస్తే బాగుంటుంది అని ముందు నుంచి ఏం లేదు. ఇనిషియల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఇంకో షార్ట్ ఫిల్మ్ తీయాలి, అలా స్టార్ట్ అయింది అనమాట. ఒక స్టేజ్కి వచ్చాక ఓకే సినిమా తీయాలి అంటే నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు కుదిరితే ఇంకో సినిమా తీయాలి అంతే. ఇంత ఇంట్రోవర్ట్గా ఉంటారు మీరు, సినిమాలో కూడా మీ క్యారెక్టర్ పడింది కొంచెం కొంచెం అప్పుడప్పుడు మీరు ఒప్పుకోకపోయినా. మనం రాసాం కాబట్టి మనకి సంబంధించిన మూలాలు ఏవో ఉంటాయి. నెక్స్ట్ మీ నుంచి వచ్చేది కూడా అట్లనే ఉంటాను ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే మీరేమైనా? నెక్స్ట్ అది ప్రొడ్యూసర్స్ని, బడ్జెట్స్ని, హీరోస్ని బట్టి ఉంటుంది. అంటే ఐ కెన్ రైట్, నేను రాస్తా, ఏదైనా రాస్తా. సో మనకి ఏది అవైలబుల్ ఉంది దాన్ని బట్టి స్టోరీ ఉంటుంది అనమాట. మోస్ట్లీ యాక్షన్ ఉంటుంది. సో అంటే ఓకే వాళ్ళు ఇచ్చిన దాన్ని మీద రాయడం తర్వాత, బట్ ఒకరిని అప్రోచ్ అయ్యే ముందు మీరు ఒక కొత్త స్టోరీని కూడా స్టార్ట్ చేస్తుంటారు కదా, అట్లా ఏం చేయలేదా ఇంకా? ఉన్నాయి కానీ మనము ఒకటి అనుకొని వెళ్తే అక్కడ అసలు జరగదు అనమాట. అది చాలా రేర్ కేసెస్లో ఓకే వెళ్ళి చెప్పింది ఓకే అవ్వడం రేర్ కేసెస్ జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు ఒక జానర్ స్టోరీ వాటికి వెళ్తే వాడు ఇంకోటి అడుగుతాడు. సో నాకు కొన్ని మీటింగ్స్ తర్వాత మనం ఒకటి డిసైడ్ అయ్యి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది అనమాట. వాళ్ళు చెప్తారు నువ్వు ఏదైనా వాటికి వెళ్ళినా వాడు అది కాదురా బాబు నాకు ఇది కావాలని చెప్తాడు. ఆ తర్వాత మనం మౌల్డ్ అవ్వాలి. ఒకవేళ వాడు మనకు సంబంధించని జానర్ చెప్తే ఇంకా వదిలేయడమే, ఇంకా తప్పదు. అంటే వాళ్ళు చెప్పిన మొత్తంలోకి మీరు వెళ్ళారా, మీకు నచ్చకపోతే కష్టం అనమాట. అంటే చాలా వరకు కుదరాలి. ఇప్పుడు వాటితో ఒక 2 సంవత్సరాల సంసారం ఉంటుంది. మూవీ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ప్రీ ప్రొడక్షన్ కానీ ఇంకోటి కానీ జస్ట్ ఈజీగా 1.5 years జర్నీ ఉంటుంది. సో మనకు మ్యాచ్ అయితేనే చేయడం బెటర్. ఏం చేస్తున్నావు మూవీ తీసే ప్రాసెస్లో మీకు ఛాలెంజింగ్గా అనిపించినవి ఏమైనా ఉన్నాయా? ఆ హెలికాప్టర్ది ఛాలెంజింగ్, అది అసలు చాలా తక్కువ టైము, వాళ్ళ పర్మిషన్స్ రాలేదు, అందరం ఎక్కడికో వెళ్ళాం, హైదరాబాద్లో వెళ్ళి అది బెంగళూరులో చేసాం. సో అది ఇంకా అది మళ్ళీ సినిమాటిక్గా చేయొద్దు అనుకున్నాం. అది మళ్ళీ సినిమాటిక్గా చేస్తే రిలేట్ అవ్వరేమో అనే భయం ఉండే. సో అది చాలా ఫార్మల్గా 2 ఫ్రేమ్లు పెట్టి చేసినాం అనమాట. సో అది కొంచెం ఛాలెంజింగే. అండ్ అది మిడిల్ క్లాస్ డ్రీమ్ కదా, అది మరి హై చేస్తే రిలేట్ అవ్వరు, లేదా తుస్మంటది. సో ఈ రెండింటి మధ్యలో చేసాం అది. సో అది కొంచెం ఛాలెంజింగ్. మేకింగ్ వైజ్గా అయితే మీకు ఇది ఛాలెంజింగ్, బట్ సినిమా మొత్తం అయిపోయినాక దాన్ని బయటికి తెచ్చే ప్రాసెస్లో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? ఇంకా బయటికి తెచ్చే ప్రాసెస్లో మనకి బాగా మొత్తం పారాసైట్స్ ఉంటారు, అది మనకు తగులుతారు, ఏదో ఒక స్టైల్లో తగులుతారు. కానీ
రిలీజ్ పెద్ద ఛాలెంజ్ అండి. అంటే ప్రాసెస్ తెలిసాక ఈజీ థింగే, ప్రాసెస్ తెలియదు కాబట్టి అది చాలా పెద్ద టాస్క్. సో అది కొంచెం కష్టమైంది మాకు. అండ్ మీ రిలీజ్కి అంటే థియేటర్ రిలీజ్కి ఓటీటీ రిలీజ్కి 7 months అట్లా గ్యాప్ ఉంది కదా, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? కాంటాక్ట్స్ లేకపోవడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. కరెక్ట్గా ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియకపోవడము, అండ్ మొత్తం బ్రోకర్స్ ఎక్కువ ఉన్నారు. సో అది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఏదో ఆడడం, మేము ఇది మెయిన్ రీజన్. ఓకే, ఆర్టిస్టుల నుంచి ఒక డైరెక్టర్ తనకు కావాల్సిన అవుట్పుట్ని పొందాలి అన్నప్పుడు ఓన్లీ షూట్ టైమ్స్లో వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుందా, లేకపోతే అడిషనల్గా ఏమైనా ఎఫర్ట్స్ పెట్టొచ్చా? అది అంటే మనం ఏం షూట్ చేస్తున్నాం అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. గుర్రప్ సారీలు అట్లాంటివి ఉంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఆర్ స్క్రిప్ట్ పేపర్ ఆర్టిస్ట్ దగ్గర ఉంటే సరిపోద్ది, మనం ఉండి చేయాల్సిన అవసరం లేదు. మీరు వర్క్షాప్స్ చేయలేరా? చేసాం వర్క్షాప్స్, మెయిన్ సీన్స్ అన్నీ వర్క్షాప్ చేశాను. దానికి ఇన్ని డేస్ అని ఏమన్నా పెట్టుకున్నారా? లేదు, ఒక 1 week పెట్టాం అంతే. 1 week రిపీటెడ్గా సీన్స్ ని మళ్ళీ లాంగ్వేజ్ రాదు వీళ్ళకి, అమ్మాయిలకి ఇద్దరికి లాంగ్వేజ్ రాదు. ఎవరైతే నేహా పటానికి అండ్ అమిత కొంచెం మ్యాచ్ చేయగలదేమో కానీ నేహాకి రాదు అనమాట. సో అది కొంచెం ఎక్కువ రిహార్సల్ చేయాల్సి వచ్చింది. ఫిలిం మేకింగ్ అని మీరు ఇప్పుడే ఇంత తొందరగా సినిమా తీయాలని మీ ఐడియాలో లేదంట. మీ బ్రదర్ వచ్చి తీద్దాము అన్నప్పుడు ఇక్కడనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనేసి, ఈ పాయింట్లో స్టార్ట్ అయింది అనేసి విన్నాము. అవును, యాక్చువల్లీ మూవీకి ముందు షార్ట్ ఫిలిం చేశాను నేను. ఆ షార్ట్ ఫిలిమ్స్ చూసి ఒక 25 అంటే అదే ముందు ఒక 10 minutes షార్ట్ ఫిలిం, 20 minutes షార్ట్ అట్లా చేశాను అనమాట. సో ఇండియాస్ డాటర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ కుదిరితే చూడండి మీరు కూడా, అది చూసి నాకు వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. అది కొత్త యాప్ వాళ్ళతో ఒక 2 projects చేశాక వాళ్ళే 3వ project కూడా డబ్బులు పెడతా అన్నారు. సో అప్పుడు దాంట్లో ఉన్నా నేను ఈ ఆఫర్ వచ్చినప్పుడు. అండ్ ఇంకో తెలిసిన ప్రొడ్యూసర్ కూడా ఒక 1-2 crores సినిమా చేద్దామన్నాడు అనమాట. సో ఇవి నడుస్తున్నాయి అప్పుడు. నేను అవి కూడా చేయొద్దు అన్న జోన్లోనే ఉన్నా, అప్పటికి ఎక్కువ రాదు వర్క్ అని అనుకున్నా నేను. సో ఆ మధ్యలో వచ్చింది ఇది. ఆ తర్వాత ఇనిషియల్లీ చేయొద్దు అనుకున్నా, కానీ ఏమో మళ్ళీ స్పాయిల్ అయిద్దేమో, వేరే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి స్పాయిల్ చేస్తారేమో, అటు ఇటు అయిద్దేమో ఆ డౌట్లో చేశాను అనమాట. మనం కొంచెం బెటర్గా చేద్దాము అని. ఒక కొత్త ఫిలిం మేకర్కి ప్రొడ్యూసర్స్ దొరకడమే ఫస్ట్ పెద్ద ఛాలెంజ్. మనం వెళ్ళి బాగా నరేషన్స్ ఇచ్చుకుంటే ఒక 10 మందికి ఇస్తే ఒక్కరు ఫైనల్ అవడం కూడా కష్టం. మీకు ఎట్ ఎ టైం ఒక 3 ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు మిగతా అంటే హోల్డ్లో పెట్టారు? ఇది రాకముందు కూడా వాళ్ళని హోల్డ్లోనే పెట్టారు. హోల్డ్ కాదు, ఒకదానికి ప్రీ ప్రొడక్షన్ దానికి వెళ్ళాము, అది మెటీరియల్స్ అవ్వలేదు. ఎందుకంటే దీనివల్ల అది వదిలేసా. ఒకవేళ ఇది జరగకుంటే అది అయ్యేది, అది ఒక 80 lakhs ఏమో దాని బడ్జెట్. ఇంకోటి ఏంటంటే నాతో ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు ఆ ప్రొడ్యూసర్, తన దగ్గర ఉన్న కాంటాక్ట్ అనమాట. సో వాళ్ళు అడిగారు రామ్ కామ్ ఒకటి చేద్దామని. సో నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ లేకుండే. సో నేను అది రీజన్ వద్దనడానికి, చేయనడానికి. ఒక షార్ట్ ఫిలిమ్స్ ని అంటే మీరు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేశారు. ఆ జర్నీ నుంచి ఒక ఫీచర్ ఫిలిం కి డైరెక్టర్ గా వచ్చే ప్రాసెస్ లో మీరు ఏం డిఫరెన్సెస్ ని గమనించారు? డిఫరెన్సెస్ ఏమి ఉండవు. అంటే షార్ట్ ఫిల్మ్ చేసామనుకోండి, రఫ్గా ఒక 3-4 క్రాఫ్ట్లు గట్టిగా వాడతాం అంతే. సౌండ్ ఒకటి, కెమెరా ఒకటి, సౌండ్ ఎఫెక్ట్స్ ఒకటి, డబ్బింగ్ ఒకటి, ఇట్లా 4-5. మనం హెవీగా మేకప్స్ కూడా వేయము, మంచి సౌండ్ డిజైన్ కూడా చేయించాము. మెయిన్గా ఒక 4-5 క్రాఫ్ట్లే వాడతాం. సినిమాకి వచ్చేసరికి 24 crafts వాడాల్సి వస్తుంది, తప్పదు. అది మెయిన్ డిఫరెన్స్ అయితే అదే. మీకు షూటింగ్ ఫన్గా అనిపించిందా, ఛాలెంజింగ్ అనిపించిందా, తొందరగా అయిపోతే బాగుండు అనిపించిందా? ఫన్ ఏముండదు, అంటే చాలా సైలెంట్గా ఉంటుంది సెట్లో, చాలా సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఫన్ థింగ్ ఏముండదు. అంటే పనిలాగా అనమాట, నచ్చిన పని చేసేటప్పుడు ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. అది ఛాలెంజింగ్ కూడా ఏముండదు. కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే కొన్ని సీన్స్ ఇది ఇలా అనుకున్నాము, అంటే కొన్ని సీన్స్ ఎలా ఉంటాయి అంటే ఇది ఎలా తీసినా ఆల్మోస్ట్ అదే అవుట్పుట్ వస్తుంది అనే ఉంటుంది. వాడికి పెద్దగా ఫోకస్ ఏమి ఉండదు. కానీ కొన్ని సీన్స్ మన రైటింగ్ ప్రాసెస్లో ఇది ఖచ్చితంగా దిగాలి అని ఉంటుంది అనమాట. అది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, సీన్ని బట్టి ఉంటుంది. లొకేషన్స్ మీరు ఎట్లా చూస్ చేసుకున్నారు? లొకేషన్ చెప్పాక క్యారెక్టర్ని బట్టి, అంటే ఏరియాస్. ఇప్పుడు మీరు లొకేషన్ మేబీ పోచంపల్లిలో చేశారని, సో అట్లా ఒక ఎన్ని లొకేషన్స్లో, ఎన్ని ఏరియాస్లో మీరు షూట్? మాది దగ్గర 40-50 లొకేషన్స్ పడ్డాయి అనుకుంటా. అది కూడా ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు.
అన్నా మొత్తం 40-50 లొకేషన్స్ ఉన్నాయన్న అని చెప్పాడు. 40 days లోనే మీరు షూట్ చేసిండ్రు కదా, 40 days లో నియర్లీ 40-50 లొకేషన్స్ ని బ్యాలెన్స్ చేయడం. కొన్ని చోట్ల ఒకే రోజు 7-8 లొకేషన్స్ తిరిగామన్నమాట. అది ఉంది. సో కొన్ని లొకేషన్స్ ఒకే లొకేషన్కి వెళ్ళేసరికి మనకు 2-3 స్పేసెస్ ఉంటాయి. సో అట్లా కుదిరింది. రెక్కీకి వెళ్ళారా మీరు ఫస్ట్? వెళ్ళాం కదా, పోచంపల్లికి రెక్కికి వెళ్ళాం ముందు. ఓకే, రెక్కీకి మీరు ఎవరిని తీసుకెళ్లారు? ఆబ్వియస్లీ డిఓపి వస్తాడు, డిఓపి ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు వస్తారు. సో లొకేషన్స్ అన్ని రెక్కీలో చూసుకున్నప్పుడు మీకు కాన్ఫిడెంట్ వచ్చింది ఇక్కడ బాగుంటుంది సీన్ అని. ఆ తర్వాత షూట్కి వెళ్ళే వరకు అది యాక్ట్ అవ్వక లొకేషన్ మార్చి ఉంటారు కదా సడన్ గా, అట్లా ఏమైనా జరిగినాయి? అది లేదు, వచ్చిందే ప్రసాదం అనే జోన్లో ఉన్నాం మేము అప్పుడు. కాకపోతే మనం ఇమాజినేషన్కి దగ్గర ఉందా లేదా చూసుకున్నాం అనమాట, అది మెయిన్. ఓకే, సో మీరు లొకేషన్స్ పరంగా కూడా లొకేషన్ సాటిస్ఫైడ్ అయ్యా. ఫిల్మ్ మేకర్ ఒక అంటే అనుకోని అవ్వలేదని అంటున్నారు స్పెసిఫిక్ గా, బట్ ఈ ప్రాసెస్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళు అంటే మన ఏజ్లో అంటే ఇప్పుడు ఫేమస్ ఉన్న వాళ్ళు ఈ డికేడ్లో ప్రీవియస్గా వాళ్ళందరూ ఆబ్వియస్లీ వాళ్ళ వర్క్ ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. మనము అవుననుకున్నా కాదనుకున్నా ఉంటుంది. పూరి గారిది ఎక్కువ ఉంటుంది, రాజమౌళి గారిది, పూరి గారిది ఎక్కువ ఉంటుంది. పూరి గారిది ఎక్కువ ఉంటుంది. పుస్తకం రాసి అంటే పుస్తకాన్ని పబ్లిష్ చేసేంత ఎక్కువ ఎందుకు? అది జస్ట్ చాయిస్ అనమాట. అంటే ఆర్జీవి గారి మీద అనుకున్నాము, తర్వాత చాలా బుక్స్ ఉన్నాయి అని పూరి గారికి వెళ్ళామన్నమాట అంతే. అండ్ అది మాకున్న ఇష్టం కొంచెం యూజ్ అయింది. అంటే పబ్లికేషన్స్ కూడా పెట్టిండ్రు కదా, ఝాన్సీ పబ్లికేషన్ ఐడియా ఎప్పుడు వచ్చింది అండ్ ఎందుకు వచ్చింది? ఏదో ఒక బుక్ ఫ్రెండ్ది అనుకుంటా, ఫ్రెండ్ది ఒక బుక్ పబ్లిష్ చేయడానికి కొంచెం ట్రై చేసాము, కరెక్ట్ కుదరలేదు. సో అప్పుడు ఇదంతా కాదు, మనమే ఒకటి లాంచ్ చేద్దాము అని స్టార్ట్ చేసాం అనమాట. దాన్ని మీరు బిజినెస్ ఓరియంట్గా చూస్తున్నారా ఝాన్సీని, లిటరేచర్ పరంగానే రెండు కలిపియా? బిజినెస్ అనేం కాదు, ఇఫ్ పాసిబుల్ మంచి కంటెంట్ తీసుకొద్దామని ఉంది. అండ్ ఒక అమౌంట్ కింద మీద పడి కొంచెం అమౌంట్ పూల్ చేస్తున్నాము. సో రిటర్న్స్ గురించి పెద్ద ఏం ఆలోచించట్లే, అక్కడి వరకు చేద్దాము. ఆ తర్వాత మంచి కంటెంట్ చేసాం అనుకోండి, ఆబ్వియస్లీ ఆటోమేటిక్ రిటర్న్స్ వస్తాయి. సో ఇదైతే చేద్దాం, ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దామని ఉన్నాం అనమాట. ఓకే, అంటే లైక్ యంగ్ ఫిలిం మేకర్స్ అండ్ యంగ్ పబ్లిషర్స్ కూడా కదా ఇప్పుడు మీరు, అండ్ ఆల్రెడీ పూరి గారి మీద బుక్ చేశారు అండ్ ఒకే ఒక్క పుస్తకాన్ని తెచ్చి పబ్లికేషన్స్ పెట్టింది మీరే నాకు తెలిసి ఇప్పటికైతే. సో మీకు ఆ స్టెప్ తీసుకోవడంలో బుక్ ఫేర్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టింది పుస్తకాల ప్రచురణకే కాకుండా బుక్ ఫేర్ లో మనము స్టాల్ ఓపెన్ చేయాలన్నా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అవును. సో మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, మేము ట్రై చేసామన్నమాట. అంటే వేరే వాళ్ళని అడిగాం, వేరే పబ్లికేషన్స్ని స్టాల్స్ ఉన్న వాళ్ళని అడిగాం. వాళ్ళు అరౌండ్ 40% అడిగారు. అంటే 40% వాడికి ఇస్తే వాడు పార్ట్నర్ అవుతాడు. సో ఎక్కువ అనిపించింది నాకు. సో కొంచెం లైట్గా బార్గెన్ చేసాము, కుదరలేదు అది. సో సరే లాస్ అవుతాం, ఎంత ఒక 15,000-20,000 లాస్ అవుతాము, మనమే స్టార్ట్ చేద్దాము అని స్టాల్ కూడా అలా తీసుకున్నాం అనమాట. అంటే 40% అనేది చాలా ఎక్కువ. అంటే వాళ్ళ ఖర్చులు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు తెలియదేమో, కానీ 40% అనేది నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో నాకు ఇష్టం లేదు. సో నా దగ్గరికి మా స్టాల్లో కూడా వేరే వాళ్ళ బుక్స్ అమ్మాము, నేను 20% తీసుకున్నా, 20% అలా తీసుకున్నా. ఆ 20%లో 10% కస్టమర్ డిస్కౌంట్ పోద్ది. సో అంటే కరెక్ట్ ప్రైస్ తీసుకోవాలి, ఎక్కువ వద్దు అనిపించింది నాకు. అది రీజన్. అండ్ ఝాన్సీని కూడా మీరు చాలా సీరియస్ గానే తీసుకున్నట్టున్నారు పబ్లికేషన్స్ ని, బికాజ్ మీరు కొంతమంది రైటర్స్ తో కూడా కొలాబ్ అయ్యి ఇంకా అప్కమింగ్ డేస్ లో పుస్తకాలు వస్తున్నాయని విన్నాను. చేస్తున్నాం యాక్చువల్లీ. ఒక లాక్ అయ్యారు, ఆల్మోస్ట్ లాక్ అయ్యారు. చూడాలి, లక్కీలీ ఇంకొక 4-5 పుస్తకాలు వస్తుండొచ్చు. ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇయర్లో వస్తాయి. సో అదే ఇప్పుడు యంగ్స్టర్స్ పుస్తకాలని ఈ మధ్యలో కొంచెం చదువుతున్నారు. ఆల్మోస్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతారు, అసలు ఎవరు కొనరు అనే ఒక ఆలోచన ఉంది చాలా మందికి, ఒక ఒపీనియన్ అట్లా పడిపోయింది. ఈ టైంలో మీరు ప్రచురణశాల లైక్ పబ్లికేషన్ హౌస్ పెట్టి తర్వాత బుక్స్ వేశారు, అండ్ మీకు బుక్ ఫేర్ లో ఆ రిజల్ట్ ఎట్లా అనిపించింది? మీరు ఆశించిన బుక్ ఫేర్లో గట్టిగా అయిందనమాట. మాకు బిజినెస్ కూడా చాలా చాలా గట్టిగా అయింది. అనుకోలే, మేమేమనుకున్నామంటే
ఒక 25,000-30,000 లాస్ట్లోకి వెళ్తాము అనుకున్నాము. బట్ అన్నీ పోను మాకు ఒక 30,000-40,000 వరకు ప్రాఫిట్లోనే వచ్చిందనమాట. అంటే మోర్ దెన్ ఎనఫ్ వచ్చింది. ఓకే. యా యా సో మీరు ఫిలిం మేకర్ బేసిక్గా, అండ్ మీరు బాగా చదువుతారు పుస్తకాలు, అండ్ మీరు రైటర్ కూడా. సో ఈ పుస్తకాల మీద ఉన్న మీకు ఇష్టం కానీ చదవటంలో ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఇది మీ ఫిలిం మేకింగ్లో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? యూజ్ అవుతుందా? అంటే చదువుకునేటప్పుడు ఇమాజినేషన్ ఉంటుంది ఒకటి, అది దానివల్ల ఏమైనా యూజ్ అవ్వచ్చు. అంటే ఇది జస్ట్ హాబీ అనమాట, అంటే ఇష్టం అంతే. యా కనెక్షన్ ఏం లేదు, కానీ యూజ్ అవుతుండొచ్చు, ఇండైరెక్ట్లీ యూజ్ అవుతుండొచ్చు. యా ఓకే. అండ్ ఏం చేస్తున్నావు? మూవీ తీశారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా ప్రస్తుతానికి చేద్దాం, ఎవరికి కథ చెప్దామన్న దాంట్లో ఆలోచిస్తున్నా. సో చిన్న చిన్న 1-2 కమిట్మెంట్స్ ఉన్నాయి, అవి చేయొచ్చు మోస్ట్లీ. కాకపోతే టైం తెలియదు ఎప్పుడు అనేది తెలియదు. సో లక్కీలీ ఇంకో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నా ప్రస్తుతానికి. అది తెలియదు, మన చేతిలో లేదు. ఇప్పుడు ఏం నెక్స్ట్ సినిమా ఇప్పుడు అంటే నేను అనుకోవడం ఇది బాగానే రిసీవ్ చేసుకున్నారు, ఇంకో సినిమా కొంచెం వస్తుందేమో అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ సినిమా సరే రిసీవ్ చేసుకోకుంటే నేను కంటిన్యూ అవుదామన్నా ఎవరు డబ్బులు పెట్టాడు. సో ఇంకా ఆ మూమెంట్లోనే మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఫోకస్ పెడితే సరిపోద్ది. ఇది అనే అవేం లేవు ప్రస్తుతానికి. ఓకే. సో మీరు రెగ్యులర్గా ఫిల్మ్ మేకింగ్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారా? అంటే మీరు స్టోరీస్ రాసుకుంటున్నా లేకపోయినా, ప్రాజెక్ట్స్ ఉన్నా లేకపోయినా, మీరు రెగ్యులర్ స్టడీ అనేది చేస్తూ ఉంటారా? స్టడీ ఏం లేదు, మూవీస్ చూస్తాం యాక్చువల్లీ. ఎక్కువ మూవీస్ చూస్తుంటా, ఏదో ఒక మూవీ చూస్తుంటా. రేర్గా, చాలా తక్కువగా సినిమాలు హై ఇస్తాయి అన్నమాట. సో ఆ హై ఇచ్చే సినిమాల కోసం వెయిట్ చేస్తుంటా. అది ఉంటుంది, అది ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మొత్తం జానర్స్ డిఫరెంట్ అయిపోయినాయి. ఈ జానర్లో తీసింది ఎంత మంచి సినిమా తీసినా అది నచ్చని ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటున్నారు. సో ఇంతకుముందు అనుకునేవాడిని అందరికి నచ్చేది తీయాలి అని, ఇంతకుముందు అనుకునేవాడిని. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు ఏమన్నా సో కాల్డ్ జానర్ ఏదైతే ఉందో దాంట్లో స్ట్రాంగ్ హై చేయాలి అనేది ఉంది. సినిమాలు బాగా చూస్తారు కదా ఆబ్వియస్ గా, అండ్ మూవీస్ చూసినప్పుడు మీరు ఒక ఫిల్మ్ మేకర్ పర్స్పెక్టివ్ లో చూస్తారా, ఆడియన్స్ అసలు అట్లా చూడాలన్నమాట. అది అసలు అంటే ఏమంటారు, మనలో ఒక ఫిలిం మేకర్ ఉంటే ఆ ఫిలిం వ్యూవర్ చచ్చిపోతాడు అనమాట. మామూలుగా వాడు చూడలేడు కరెక్ట్గా. నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామందిని చూస్తున్నా, ఒక మంచి సినిమాని కూడా అదేం సినిమా రా అంటారు. అంటే దాంట్లో తప్పు లేదు కానీ, సో అది మనం సేవ్ చేసుకోవాలి. నేను ఆ ప్రాసెస్లో 4-5 years నుంచి ఆ ప్రాసెస్లో ఉన్నా. సో నేను అస్సలు రానివ్వను. యా. సో మీరు మూవీ అనేది చూస్తే వెంటనే జడ్జ్మెంటల్గా ఆ మోడ్లోకి వెళ్ళరు? తిట్టుకుంటా యాక్చువల్లీ. అంటే ఆ సినిమా నచ్చకుండా తిట్టుకుంటా. ఇది ఓకే బాగానే ఉంది అన్న జోన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్కి. ఇప్పుడు మొత్తం ఫార్ములా మూవీస్ ఉన్నాయి కదా, నచ్చకుంటే అసలు ఇంకా నాకు తలనొస్తుంది మెయిన్గా. ఆ రోజు ఏదైనా మంచి సినిమా చూడకుంటే ఆ రోజు, అంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళాను అనుకోండి, ఆ సినిమా బాగాలేకుంటే ఆ రోజు బాగా హెడేక్ వస్తుంది నాకు. సో అది తిట్టుకుంటా. చాలా లేదు అంటే ఉన్నాయి, చాలా మంది తిట్టుకున్నా. చెప్పరాదు అంటే లేదు. ఇప్పుడు ఫ్లాప్ సినిమాస్ తెలుసుగా మీకు, ఇయర్లో ఫ్లాప్ అయిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలను తిట్టుకున్నా. సో ఫిల్మ్ మేకర్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ కొత్తగా వచ్చే వాళ్ళని ఇండస్ట్రీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అనుకోవచ్చు? రిసీవింగ్ ఏమి ఉండదు అబ్బా. మనం జస్ట్ సినిమా చేయాలనుకోవడము, దానికి సంబంధించిన స్టెప్స్ వేయడము, మనకి ఎవరో ఒకరు పరిచయం అవ్వడము, వాళ్ళు మనకి మ్యూచువల్ బెనిఫిట్స్ అనమాట. ఒక క్రాఫ్ట్లో వాళ్ళు హెల్ప్ చేయడము, ఇంకో క్రాఫ్ట్లో మనం హెల్ప్ చేయడం, ఇదే ఉంటుంది మెయిన్గా. లిరిక్స్ ఎట్లా రాయించుకున్నారు? అంటే వాళ్ళకి స్టోరీ చెప్పి పక్కకు వచ్చేసారు, లేకపోతే పర్టికులర్గా కూర్చుని ఇట్లా కావాలి నాకు అని ఏమైనా? అట్లా మోస్ట్లీ పర్టికులర్గా కూర్చొని రాయించుకునే స్కోప్ ఏమి లేదనమాట మనకి. సో సిచ్యువేషన్ చెప్పడము, దాన్ని బట్టి. భాస్కర్ భట్ల గారు రాశారు, వనమాలి గారు రాశారు, సిరివెన్నెల గారు అనుకున్నాం కానీ కుదరలేదు యాక్చువల్లీ. తను ఒప్పుకున్నారు రాయడానికి, కుదరలేదు అనమాట. అండ్ భరద్వాజ్ అని నా ఫ్రెండ్, తన కీడాకోల బ్రోచేవారెవరు రాశాడు. సో తను కూడా ఒక సాంగ్ రాశాడు. అదే కెమెరా డిపార్ట్మెంట్ ని ఎవరు హ్యాండిల్ చేశారు? డిఓపి డిఓపి ప్రేమ్ అడవి అని, తను కూడా కొత్త అతనే, మా మూవీతోనే ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కెమెరా వర్క్ బాగుంటుంది, మీరు ఫ్రేమ్స్ అవన్నీ కొంచెం నీట్గా ఉంటాయి. సో
తను కొత్త and మీరు కొత్త అంటే ఎవరైనా ఇప్పుడు నేను కొత్త కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు మధ్యలో ఇన్పుట్స్ వస్తాయని అట్లా అనుకుంటారు కదా. మీరు తను కొత్త మీరు కొత్త అయినప్పుడు మీ ఇద్దరి కమ్యూనికేషన్లో కానివ్వండి టెక్నికల్గా అప్రోచ్లో ఏమైనా ఛాలెంజెస్ వచ్చినాయా? లేదంటే ఆ డిఓపి ఆల్రెడీ వెబ్ సిరీస్ అవి చేశాడు, ఒకటి రెండు చేశాడు అండ్ నాకు ఆ వర్క్ తెలుసు. అండ్ తను కొంచెం ఎక్కువగా అంటే కొంచెం రిచ్గా ట్రై చేస్తుంటాడు. మన దాంట్లో ఏంటంటే ఆ రిచ్నెస్ అక్కర్లేదన్నమాట. సో అక్కడ ఇది నేను ముందే మాట్లాడుకున్నా, నీకు ఇట్లా కావాలి కదా, మనకు కొంచెం ఇట్లా వద్దు, ఇట్లా హెవీ లైటింగ్ వద్దు అని అదొక్కటే మేము ముందే మాట్లాడుకున్నాం. అంతకుమించి పెద్ద ప్రాబ్లం ఏమి రాలేదు. తను కూడా ఆలోచించి ఓకే చెప్పాడు. మీకు ఈ సినిమాలో టెక్నికల్గా చూసుకుంటే అన్ని ఎలిమెంట్స్లో ఎక్కువ ఇది నచ్చింది అని ఏమైనా ఉందా, దీనివల్ల నా సినిమాకి మంచి ప్లస్ అయింది అని? అంటే నాట్ అంత టెక్నికల్ ఫిలిం కాదు మాది యాక్చువల్లీ. అంటే ఆడియన్స్కి బాగా అనిపించవచ్చు కానీ టెక్నీషియన్స్కి అర్థమవుతుంది. అంటే నాకు తెలుసు అనమాట. సో సౌండ్ మిక్సింగ్ పరంగా మ్యూజిక్ ఈజ్ గుడ్, మా బీజిఎం బాగుంటుంది, సాంగ్స్ కూడా బాగుంటాయి, ఫ్రేమింగ్స్ అవన్నీ బాగుంటాయి. కలరింగ్ కూడా మేము హ్యూజ్ ఏదో కలరింగ్ లాగా చేయలేమన్నమాట, నార్మల్ ఫ్లాట్ కలరింగ్కే వెళ్ళాము. సో అంత టెక్నికల్ మూవీ కాదు మనది. సో ఇంకా సౌండింగ్ కొంచెం బెటర్గా చేసేవాళ్ళం మేము, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మిక్సింగ్ కానీ ఇంకొంచెం బెటర్గా చేసేవాళ్ళం మేము. అంటే మీరు ఇదే ఇంకొంచెం బెటర్గా చేయాల్సిందా లేకపోతే దీంతో మీరు ఓకే సాటిస్ఫైడ్? ఇట్స్ ఓకే, అంటే టెక్నికల్ ఫిల్మ్ కాదు కాబట్టి ఓకే అనమాట. అంటే రకరకాల మూవీస్ ఉంటాయి కదా, కొన్ని మూవీస్ వచ్చేసి టెక్నికాలిటీస్ అదిరిపోవాలి అప్పుడే మూవీ బాగుంటుంది. కొన్నిటికేమో స్క్రిప్ట్ డ్రివెన్ మూవీస్ ఉంటాయి, మాది కొంచెం స్క్రిప్ట్ డ్రివెన్ మూవీ అనమాట. స్క్రిప్ట్ అండ్ పర్ఫార్మెన్సెస్ మెయిన్. సో అంత కష్టపడాల్సిన అవసరం రాలేదు, ఒక మినిమం క్వాలిటీస్ ఎనఫ్ అన్న జోన్లో ఉన్నాము. మూవీ కూడా మీకు చూస్తుంటే అర్థమైంది, ఆడియన్స్కి తెలియదు, ఆడియన్స్కి ఓకే బాగుంది అనే ఫీలింగ్ వస్తుంటుంది, ఎవరైనా పర్టికులర్గా చూస్తే అనిపిస్తుండొచ్చు. ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు మీకు అరే ఇది భలే వచ్చింది అనిపించిన సీన్ ఉందా? బాగా వచ్చింది అనిపించిన సీనా మరి ఎక్కువ అలా ఏం లేదు, అన్నీ ఒక మీటర్లోనే చేసామన్నమాట. అది అతి ఎక్కడన్నా చేసినా అప్పటికప్పుడు వద్దు అనుకుంటాము. సో అదేం లేదు, ఓవరాల్గా దేర్ ఆర్ గుడ్ సీన్స్, గుడ్ సీక్వెన్సెస్ ఉన్నాయి, మంచి స్టోరీ లైన్ ఉంటుంది, మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, డైలాగ్స్ కన్వర్సేషన్స్ బాగుంటాయి. ఇది టాప్ ఇది హై అనేది ఏం లేదంటే రానివ్వలే కూడా, ఇంత అక్కర్లేదులే అని ఆగిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఎ గుడ్, ఒక మీటర్లో ఉంటుంది, ఒక డీసెంట్ మీటర్లో ఉంటుంది. నేను దేన్ని కూడా ఏమంటారు లైట్ పెట్టి ఇది సూపర్ అని చెప్పలేను అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే నేనే అడుగుకున్నా అట్లా, కొన్ని ఏమైనా బాగా వస్తే మన సినిమాకి ఇది అక్కర్లేదు అని నేనే అడుగుకున్నా. సో ఆ డీసెన్సీలో ఉంటుంది సినిమా. ఒక అంటే కొత్త ఫిలిం మేకర్గా ఉన్న చాలా క్రాఫ్ట్స్ని మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేయడంలో మీకు ఏమన్నా ఛాలెంజెస్ అనిపించినాయా? అందరూ మీరే మానిటర్ చేయాలి కదా. లేదు, లేట్ ఒకటి అయింది, అంటే టైం మన చేతిలో ఉండదు, వాళ్ళు రకరకాల కమిట్మెంట్స్ ఉంటాయి, మనకి ఇంకా ఇనిషియల్లీ చిరాకు వస్తుంది కానీ ఏం చేయలేము అనమాట. వాళ్ళు కూడా మల్టిపుల్ వర్క్స్ చేయాలి, లేదంటే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. సో ఇది ప్రాసెస్, ఇంకా ఇది ఎప్పుడు తగ్గుద్ది అంటే మన దగ్గర హ్యూజ్ బడ్జెట్స్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ బ్యాకప్ ఉన్నప్పుడు, ఎవరైనా అదరగొట్టే ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు అప్పుడు మేనేజ్ చేయగలుగుతాం. కానీ ఇది లేట్ ఉంటుంది, ఇది లేట్ ఏదో ఒక క్రాఫ్ట్ ఊరికి లేట్ చేయడము, రేపు అని ఎల్లుండి అని ఇది ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల కొంచెం లాస్ ఏంటంటే టైం పోయింది మాకు అంతే. నెక్స్ట్ ఏదైనా చేస్తే అదొక్కటి తగ్గించుకోవాలి, ఆ టైం రే నువ్వు ఇది అన్నప్పుడు ఈ టైంలోనే ఇవ్వాలి, అది అట్లా మాట్లాడుకోవాలి. బేసికలీ నేను అంత గట్టిగా అడగను, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే వాళ్ళకు కూడా చిన్న చూపు ఉంటుంది కదా, వాళ్ళు పెద్దవాళ్ళతో చేసి ఉండొచ్చు, పెద్దవాళ్ళని చూసి ఉండొచ్చు, వీడెంతరా అనే ఫీలింగ్ ఉంటుంది, దాన్ని మనం చేంజ్ చేయలేము కదా. సో ఈ రెండు రీజన్స్. అయితే సరౌండెడ్ బై ఈడియట్స్ అంటే మనం మార్చలేము అబ్బా అది, అంటే మనం అందరికీ ప్రీచింగ్ చేయాలి ఇంకప్పుడు. సో మనము ముందే మాట్లాడుకొని టైం లిమిట్స్ పెట్టుకొని చేసుకోవడము బెటర్ అంతే. ఈ మధ్య కాలంలో కొంచెం బడ్జెట్ తో మంచి ప్రమోషన్స్ చూసింది అంటే అది మీ సినిమా ప్రమోషన్స్ అన్నమాట. ఓకే, జస్ట్ చాలా సింపుల్ గా వచ్చి పని చేసుకుని పోయినంత ఈజీగా మీరు ప్రమోట్ చేసింది.
థియేటర్ వెళ్ళినప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. వచ్చాక కూడా అదే ఫాలో అవ్వాలి. బట్ రీచ్ మీకు అప్పటికి తెలుసా? రీచ్ ఏం లేదు. మేము అనుకున్నది ఏంటంటే ఏదన్నా ఒక స్పెషల్ థింగ్ ఉండాలి అని అనుకున్నాము. ఐడియా తమ్ముంది అది. సో అది బాగా వర్కౌట్ అయింది. థియేటర్ అప్పుడు కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ ఓటీటీకి వచ్చేసరికి ఏమనుకున్నామంటే ఈటీవీ యాడ్ అయింది కదా, వి జస్ట్ వాంటెడ్ టు రిపీట్ ఇట్ అగైన్ అనమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము, ఎందుకంటే అది అది నైస్ ఐడియా. అండ్ థియేటర్ అనేది ఒక 1 వీక్, అంటే మనలాంటి సినిమా ఒక 1 వీకే ఉంటుంది. సో ఈ ఓటీటీలో ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి అదే మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకున్నాము. సో ఇప్పుడు కూడా బాగుంది, రెస్పాన్స్ ఇస్ గుడ్. అంటే నిన్న ఈవినింగ్ పెట్టాము ఆ వీడియో, ఇంకా తెలియదు రెస్పాన్స్, కానీ బాగుంది, నైస్. ఇంకా జనాలు పట్టించుకునేది ఏం లేదు. ఎవరైనా పోలీసులు వస్తుందా, అంటే ఆ న్యూసెన్స్ ఫీలింగ్ వాళ్ళకి ఏమైనా అనిపిస్తుంది, ఆ ఒక్క భయం తప్ప. పబ్లిక్లో ఉన్నప్పుడు పీపుల్ విల్ ఎంజాయ్. మనం ఏదైనా న్యూసెన్స్ చేయనంత వరకు దే విల్ ఎంజాయ్. అంటే చిన్న క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చూస్తారు. సో ఎవరికి హాని చేయని ప్రమోషన్ థింగ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్ గా ఒక ఫిల్మ్ మేకర్ గా మీ వరల్డ్ ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందా ఇంతకు ముందు కంటే? చేంజ్ అంటే చేంజ్ అంత ఏం లేదు. ఇంతకుముందు ఒక సినిమా తీస్తే చాలు అన్న జోన్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకొంచెం బెటర్ మూవీ తీయాలి పాసిబుల్ దాంట్లో ఉన్నాం. చేంజ్ అంటే అంత చేంజ్ ఏం రాలేదు. యా, గుడ్. సో మీకు ఇది ఒక బూస్ట్ అప్ ఇచ్చిందా? యా, ఆబ్వియస్లీ ఇస్తుంది కదా, ఎందుకంటే మనం అనుకున్నది, అంటే మనం ఇది బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద సినిమాస్ ఫ్లాప్స్ కదా, ఐదర్ ఫినాన్షియల్లీ ఫ్లాప్ అవుతాయి, యా ఓటీటీకి వచ్చాక కూడా ఇది స్క్రాప్ రా అంటారు. సో ఇప్పుడు మాకు బూస్టప్ ఏంటంటే వీఆర్ గెట్టింగ్ ఆల్మోస్ట్ 97, 99 అనుకోవచ్చు. అన్ని పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. ఏది ఎవరు కూడా వేస్ట్ ఆఫ్ టైం అది లేదు. అంటే నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి, 2-3 అనమాట. ఇప్పటివరకు నేను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రివ్యూస్ చూశాను, 2-3 నెగిటివ్ రివ్యూస్ అనమాట. ఓకే ఉందిరా, ఏదో ఉందిరా, అవి 2-3 వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్. అంటే అది నేను అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నా. అంటే ఎందుకో వర్కౌట్ కావట్లేవు సినిమాలు. ఒకటి అనుకుంటాము, అది ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి, అంటే మోస్ట్ ఆఫ్ ద సినిమాస్. సో మాది కొంచెం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి ఓకే బెటర్ సినిమా తీసినాము అని అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఎట్లా ఉంది ఒక ఫిలిం మేకర్? ఇప్పుడు మీరు ఒక ఫిలిం మేకర్, ఇంతకు ముందు కూడా మీరు ఫిలిం మేకర్ వేరే తీశారు కాబట్టి, ఒకవేళ తీయకపోయినా ఎమోషనల్లీ మీరు అట్లా ఉన్నారు కాబట్టి ఆ మైండ్ తో ఫిలిం మేకర్. సో బట్ థియేటర్ రిలీజ్ తర్వాత అండ్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి వచ్చింది, ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ ఇస్ యువర్ లైఫ్ బీయింగ్ అ ఫిలిం మేకర్? అయితే బాగుంది. అంటే మనము అనుకున్న లైఫ్ పక్కకు పెడితే ఇంతకుముందుకి ఇప్పటికీ చేంజ్ అయింది అనమాట. ఇంతకుముందు ఫిలిం మేకర్ అంటే ఎక్కడో ఒకరు ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలామంది అయ్యారు. అంటే టెక్నాలజీ పెరగడం వల్ల అది నాకు కొంచెం హ్యాపీ కలిగించే విషయం అనమాట. ఓకే, ఎవడైనా సరే వచ్చి సినిమా తీయొచ్చు అనేది ద బెస్ట్ థింగ్. కాకపోతే మేము చాలా ముందు వచ్చాం, ఈ టెక్నాలజీ రాకముందు వచ్చాం కాబట్టి మాకు ఇంకొంచెం అడిషనల్ ఫీలింగ్ ఉంటుంది అంతే. ఇంతకుముందు ఇన్ ద సెన్స్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ రాకముందు వచ్చాం కదా. యా సో ఇప్పుడు ఏంటంటే రైటర్స్కి, డైరెక్టర్స్కి ఇప్పుడు మంచి పే ఇస్తున్నారు. 17, 16 ఆ టైంలో నువ్వు ఒక 2-3 years కష్టపడి ఒక సినిమా కొట్టావా, అది హిట్ అయినా కానీ నీకు డబ్బులు, లేదా అప్పుడు నీకు ప్రొడ్యూసర్ అంతో ఇంతో ఇస్తాడు డ్యూరింగ్ ద మూవీ, కానీ ఇంకా ఉండవు. ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ రాయొచ్చు, వేరే వాళ్ళ మూవీస్కి హెల్ప్ చేయొచ్చు, ఇది ఉంది. ఇంత ఉంది, అది లేదు కదా. సో మాకు కొంచెం అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. సో ఇంకా ఎవరైనా అప్కమింగ్ ఫిలిం మేకర్స్ ముందుకు వచ్చి సినిమాలు తీయాలనుకుంటే పాజిటివ్ గా ఉందా ఇప్పుడు సిచ్యువేషన్? బాగుంది కదండి. ఇప్పుడు అదే ఎవరు అన్నట్టు ఫోన్ కెమెరా అయినా సరే పర్లేదు, దాంతో నువ్వు ఏదైనా ఫుటేజ్ తీసి నువ్వు యాక్షన్ చెప్పి వాడు ఒక డైలాగ్ చెప్తే ఇట్స్ అ ఫిలిం, యు ఆర్ అ ఫిలిం మేకర్. సో అది ఇప్పుడు ఎక్కువ ప్రాక్టికల్గా జరుగుతుంది. సో అది గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెటర్ సినిమా ఇవ్వడానికి ట్రై చేయాలి అంతే. లాస్ట్ క్వశ్చన్, పైరవీల పైన మీ అభిప్రాయం? సారీ, పైరసీ ఇంకంటే అది ఏమో, అది కంట్రోల్ చేసే పవర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేయాలి అనుకుంటున్నాను నేను. కంట్రోల్ చేస్తే బాగుంటుంది. మాది కూడా నాకే పంపించారు లింక్స్.
యా సో అది ఇంకా అది ఉంటూ వస్తుంది. దాన్ని అది ఉన్నా సరే మనము బెటర్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయాలేమో ఇంకా, లేదా అది ఆపేయాలి ఇంకా. విపిఎన్లు పెట్టుకొని చూస్తున్నారు కాబట్టి సో ఆపలేమేమో, ఓకే. ఆపితే బాగుంటుంది. నేను సినిమా చూసాను కాబట్టి పర్సనల్లీ ఐ మస్ట్ అడ్మిట్, నాకు సినిమాలో బాగా నచ్చింది మీరు విజువలైజేషన్ అంతా నాకు బాగా నచ్చింది అనమాట. అంటే ఎక్కువ అతికించడాలు లేకుండా అండ్ వాయిలెన్స్ కూడా అసలు లేదే లేదు, పీస్ఫుల్ గా ఒక మంచి సినిమా చూసాం రా బాబు అనే ఫీల్ వచ్చింది కదా. సో ఆ పరంగా నేను అసలు ఎక్కువ సినిమాలు చూడని నాకు నచ్చింది కాబట్టి నాకు తెలిసి మాక్సిమం ఆడియన్స్ కి నచ్చుతుంది. అండ్ ఆ విషయంలో మీకు చాలా కంగ్రాట్స్. థ్యాంక్స్ అలాట్. హోప్ మీ మూవీ ఇంకా చాలా మంది చూస్తారు అండ్ చూడాలని. చూస్తున్నారు. ఒక ఫీల్ గుడ్ మూవీని తెలుగు ఆడియన్స్ మిస్ అవ్వడం నాకు కూడా ఇష్టం లేదు. అండ్ హోప్ దే మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. సో మీరు ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్రమ్ ద టీమ్ ఏం చేస్తున్నావు? స్పెషల్గా ఏం లేదు, ఖాళీ టైం దొరికి ఏదైనా సినిమా చూద్దాము, కొంచెం కూల్గా ఉండే సినిమా ఏదైనా చూద్దాము, ఫీల్ గుడ్ సినిమా చూద్దాం అనిపిస్తే జస్ట్ ఈటీవీలో ఉంది, ఏం చేస్తున్నావు, డూ వాచ్ ఇట్. సో ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. మొత్తం మీ ఫిల్మ్ మేకింగ్ జర్నీ నేను తెలుసుకోవడానికి ట్రై చేశాను. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంటర్వ్యూ టుడే వీ హ్యావ్. మన గెస్ట్ భరత్ మిత్రా గారు ఒక ఏం చేస్తున్నావు అనే మూవీని డైరెక్ట్ చేసిన తర్వాత తన ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడినాం కదా. ఐ హోప్ యూ ఎంజాయ్ థరవ్లీ. అండ్ మీకు ఇంకా ఏమైనా ఈ మూవీ పైన, ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా అనిపించినా ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్ చేయండి. అండ్ మీరు డైరెక్టర్ ఏమైనా అడగాలనుకున్నా మీరు కామెంట్ చేయండి. తర్వాత అయినా నేను తన దగ్గర ఆ ఒపీనియన్ తీసుకొని మీకు పెడతా. అండ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ తీస్తున్న చాలా మూవీస్లో కూడా మంచి కంటెంట్ ఉన్నా కొన్ని ఆడట్లేదు, కొన్ని ఆడుతున్నాయి. బట్ ఓటీటీ వచ్చిన తర్వాత కనీసం మనము టీవీలో వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా సినిమాని చూడగలుగుతున్నాం కాబట్టి ఈ మంచి ఫీల్ గుడ్ మూవీని మీరు చూడండి. ఏం చేస్తున్నాం మూవీని మీరు చూసిన తర్వాత రివ్యూని కుదిరితే ఇక్కడ కూడా పెట్టండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ శ్రీనిధి.